వచ్చారా? ఇంకా మత్తు దిగలేదా? అప్పులోళ్ళ బాబాసాబ్ పంపించాడు. రేపు సాయంత్రం రండి. సాయంత్రం తిరగడమే మా పని. నా చుట్టూ ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే పోలీసులు ఫోన్ చేయాలి. రేపు సాయంత్రం అమ్మాయి ప్రోగ్రాం ఉంది, ఇచ్చేస్తాను. ఇలా ప్రతి వారం చెప్తూనే ఉన్నావు, నీ కూతురు డాన్స్ చేస్తుంది, డబ్బు వర్షంలో కురుస్తుందని. వర్షం కాదు కదా, ఒక బొట్టు కూడా కురవలేదు. ఏం పాసు, నీ కళ్ళకి నేనేమన్నా గుమస్తాలాగా కనిపిస్తున్నానా? లెక్క పెట్టుకుంటే నీకే మంచిది కదటయ్యా. నాకెవడు ఎక్కువ తక్కువ ఇవ్వడు. డబ్బు దగ్గర తేడా వస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతా, అసలు నువ్వు నాకేమి ఇవ్వలేదని అబద్ధం చెప్పేస్తాను సింపుల్ గా. నువ్వు వెళ్ళి ప్రోగ్రామ్ సెటప్ చేసుకో, నేను రిహార్సల్స్ కి వెళ్తా. నువ్వెందుకు రిహార్సల్స్ కి? అంటే అమ్మాయిని ఒంటరిగా పంపించమంటావా? వెళ్ళు, నాకు చిన్న ప్రోగ్రామ్ ఉంది. బాసు ఉండిపోమ్మంటావా? మరి రిహార్సల్స్ దానమ్మా అదే చూసుకుంటుంది. అమ్మాయి అమ్మాయి లేట్ అవడంలా, త్వరగా వెళ్ళా మరి రిహార్సల్స్ కి. మరి నువ్వు? నేనెందుకు నీతో పాటు డాన్స్ చేయడానికా? నాకు కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళు. తాగుడు పేకాటేగా? తాగుతాను, పేకాడతాను, గుర్ర పందాలు కూడా ఆడతాను. నువ్వెవత్తవే నాకు చెప్పడానికి? నా డబ్బు నా ఇష్టం. నీ బాబు సంపాదన. నీ బాబు సంపాదన కాదు, నా సంపాదన. రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రి పగలు డాన్స్ చేసి మా అమ్మ సంపాదించిన సంపాదన. మీ అమ్మ ఊరికే సంపాదీలా, దిక్కు లేకుండా రోడ్డుని పడిపోతే దారి చూపించాను, నీడనిచ్చాను, ఇంకా ఏవేవో చేశాను. అందుకే ఆమె బ్రతుకు తగలబెట్టావు, ఆమె ఆస్తంత అప్పులు పాలు చేశావు. దాని మీద మనకెంత రావాలిరా? 3000 బాబా. వడ్డీ 4000. పాటెంత? 9000. ఇచ్చేయి. తీసుకెళ్ళు. 5000. 6000. 6000. 6000. 7000. 7000. బాబా 7000. బాబా కొంచెం ఆగండి బాబా, నాకు 4 రోజులు టైం ఇవ్వండి, మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. దానికి పెళ్లి కూడా కుదిరింది. పెళ్లి కుదిరిందా? రేయ్, 18,000 నుంచి మొదలెట్టు. అయ్యా 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 అయ్యా, పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయమైంది. ఏడాది టైం ఇచ్చాను, అప్పు తీర్చలేకపోయా. 4 రోజులు ఆగాననుకో, దానికి పెళ్లి చేస్తావు. ఆడు దాన్ని తీసుకుపోతాడు. అప్పుడు నీ దగ్గరున్న ఒక్క ఆస్తి పోతుంది. వెళ్ళిన పని ఏమైంది? వాడు సాయంత్రం రమ్మన్నాడు, వెళ్ళాం. డబ్బు తీసుకుని ఇవ్వలేదని చెప్పాడు. ఈత గీసి సరిగ్గా మార్కులో పెట్టి కొట్టడమే ఈ బాబాసాబ్ అలవాటు. వాడి కూతురు ఎక్కడుంది?
వసూలు లేని మామూలు గురు. ఇది నా కలెక్షన్ గురు. ఇది నాది గురు. ఇది నాది గురు. ఇది నాది గురు. నెలాఖరు రోజులు 3 ముక్కలు ఆడటానికి ఎవ్వరు రావట్లేదు. ఈ రోజు కలెక్షన్ ఇదే గురు. నీ చావుకి నీ కేకకి నా కత్తి చాలా దూరంగా ఉందరా సన్నాసి. అబద్ధాలు చెప్పి మోసం చేయాలని ప్రయత్నించావో 3 ముక్కలు పరచటానికి నీ చేతికి వేళ్లు కూడా మిగలవరా. ఒరేయ్, మనల్ని మోసాల నుంచి కాపాడటానికి ఈ టూ టౌన్ కి దేవుళ్ళ వచ్చిన మన శక్తిబాబు మోసం చేయదలుచుకున్నావు నువ్వు. మనకి శక్తిబాబు వచ్చినందువల్లే ఇటు పోలీసులు పెడతా తప్పింది, ఒక పక్క 1 టౌన్ రోడ్డు పెడతా తప్పింది. ఒరేయ్, ఆ డబ్బు అతను తాగడానికి తినడానికి కాదురా, మళ్ళంటి వాళ్ళ దగ్గర తీసుకుంటాడు, తిండి లేక చస్తున్న వాళ్ళకి పెడతాడు. బాబు బాబు అందరూ అనుకుంటున్నారు బాబు 4 రోజుల్లో నువ్వు వెళ్ళిపోతావని. నువ్వు వెళ్ళిపోతే మా గతి ఇంకాను బాబు. రావాలనుకుని రాలేదు, వెళ్ళాలనుకుని వెళ్ళడం లేదు. గురు 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 1 టౌన్ కి నా బండేసుకెళ్ళాను చుట్టాలను చూడటానికి. అమ్మటానికి వచ్చావని 1 టౌన్ రౌడీ చేతిలో డబ్బులు లక్కుని చేత కొట్టేశాడు. నీ పేరు చెప్పాను, నీ బాబు కూడా చెప్పుకో అన్నాడు. నీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామే కాదు, అమెరికా నుండి కేబుల్ వచ్చినా సరే నువ్వు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. నిన్ను పంపించే పవర్స్ నా దగ్గర లేవు. నిన్ను పంపించాలంటే పైకి రాసి పర్మిషన్ తీసుకోవాలి. సార్, అది జరిగే లోపల నా చెల్లెలికి ఏమైనా అయితే? దానికి నేనేం చేయను. సార్, మీరు పంపిస్తారా లేదా? నా అయితే నేనే వెళ్తాను. శక్తి, ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు. తెలుసు సార్, మరో 2 ఏళ్లు శిక్ష వేస్తారు. నా చెల్లెల కోసం 2 ఏళ్లు కాదు, ఎన్నాళ్ళు శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధమే.
చూడండి సార్ అతని రికార్డ్. ఇతను అవును సార్, ఇతను పెద్ద క్రిమినల్ సార్. ఒక సీఎని కూడా కొట్టాడు సార్. కోర్టు నగర బహిష్కరణ శిక్ష విధించింది సార్. టెరిఫిక్ ఫెలో. ఇతను మీకు తెలుసా సార్? తెలుసు. ఇతను పెద్ద రౌడీ సార్. ఇతను నాకు ఒక రౌడీగా, ఒక హంతకుడిగా కాదు, దేశ సేవకి, దేశ రక్షణకి తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్న ఒక గోల్డ్ మెడలిస్ట్ గా, ఒక ఆదర్శ విద్యార్థిగా నాకు తెలుసు. చూసావా, చెప్పానుగా, ఆల్ ఇండియా కాంపిటీషన్ లో బెస్ట్ నేవీ క్యాండిడేట్ గా వచ్చాను. ఎస్, ఐ గాట్ ద ఫస్ట్ ప్రైజ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఈయన రంజిత్ కుమార్ గారు, నీతికి నిజాయితీకి పేరున్న ఒకే ఒక్క ఇన్స్పెక్టర్. టేక్ హిస్ బ్లెస్సింగ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్, నాకు మీలాగే నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలవాలని, అన్యాయాల్ని అక్రమాలను ఎదుర్కోవాలని అంబిషన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్ ఫర్ ద నేషన్ సార్. వెరీ గుడ్. నీకున్నంత స్పిరిట్ ఇవాళ ప్రతి కుర్రాళ్ళలోనే ఉంటే ఈ దేశంలో ఉన్న కుళ్ళును కడిగి పారేవచ్చు. గుడ్ లక్. మిస్టర్ మోహన్, వస్తాను డాడీ. మమ్మీ, see you. మై డియర్ ఫ్రెండ్, లుక్ ఎట్ మై సన్. హి ఇస్ ఆల్ ఇండియా బెస్ట్ నేవల్ క్యాడెట్. Thank you. కంగ్రాచులేషన్. Thank you very much. వస్తాను సార్. గుడ్ లక్. తాళాలి. 25 ఏళ్లుగా ఈ బ్యాంక్ ఉప్పు తింటున్నాను. నా ప్రాణాలు పోయినా తాళాలు ఇవ్వను. సార్, నన్ను వెళ్ళనివ్వండి. ఒక పౌరుడిగా నా ధర్మాన్ని నెరవేరుస్తాను సార్. సార్, మా అమ్మ నాన్న కూడా ఉన్నారు. ప్లీజ్ సార్, లెట్ మీ గో. సార్, దే ఆర్ ఇన్ డేంజర్ సార్. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ గివ్ మీ ది ఆర్డర్స్ ప్లీజ్. ఓకే, టేక్ కేర్ ఆఫ్ హర్. చాలా థ్యాంక్స్ అండి. 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఏమి అనుకోకండి. కుర్రాడు ఇలా ఎలా మారాడు సార్? అదే నాకు కావాలి, అదే నేను తెలుసుకోవాలి. అతను నేరస్తుడు ఎలా అయ్యాడో తెలుసుకోవాలి. దేశాన్ని కాపాడవలసిన యువశక్తి దేశాన్ని దోచుకునే దోపిడీ శక్తిగా ఎలా మారిందో నేను తెలుసుకోవాలి. అతను ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి.
అన్ని స్టేషన్స్ కి మెసేజ్ పంపండి. రైట్ సార్. జ్యోతి, అమ్మా జ్యోతి, 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 జ్యోతి. అన్నయ్య అమ్మా ఎలాగుందమ్మా నీకు? ఫస్ట్ క్లాస్. మరి ఆ టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు? లేకపోతే నువ్వు రావుగా. కేవలం నన్ను రప్పించడానికి ఇచ్చావా? మ్మ్. చూడు, ఇంకో 4-5 రోజులు ఆగితే నా నగర బహిష్కరణ శిక్ష పూర్తయింది. అప్పుడు హాయిగా వచ్చేసేవాడిని. ఇప్పుడు పోలీసులు నా వెంట పడుతున్నారు. ఎందుకమ్మా తొందరపడి టెలిగ్రామ్ ఇచ్చావు? అసలు నేను ఎంత ప్రమాద పరిస్థితుల్లో వచ్చానో తెలుసా నీకు? లేదన్నయ్య, అంతకంటే ప్రమాద పరిస్థితి ఉంది కాబట్టి టెలిగ్రామ్ ఇచ్చాను. ఏమిటి ఏమిటి ఆ ప్రమాదం? పద్మిని నెత్తుకుపోయారు. ఎవరు? బాబా సాబ్. ఏం బే, నీ డబ్బు నీకు తీసుకొచ్చేసా. ఎంత? 50,000. 50,000 రూపీస్. ఇప్పుడు నీ కూతుర్ని ఇవ్వకపోతే అమ్మో, మొత్తం ప్రోగ్రాంలన్నీ గోవింద గోవింద. నేనివ్వను. ఆ? నీ కూతుర్ని ఎత్తుకురావడం మూలంగా నా వాళ్ళు 5 చచ్చారు. ఒక్కొక్కరి ప్రాణం ఖరీదు 10 లక్షలు. 50 లక్షలు పట్టుకురా, నీ కూతుర్ని తీసుకెళ్ళి. గీత గీసి సరిగ్గా మార్కులో పెట్టి కొట్టడమే ఈ బాబాకి అలవాటు. సరే వద్దు, నన్ను నువ్వు నిన్ను నేను అనుకుని ప్రయోజనం లేదు. ముందు అమ్మాయిని తీసుకొచ్చే మార్గం ఆలోచించు. మార్గం నీ కళ్ళ ముందే ఉంది అప్పారావు. మార్గమా? ఏది? నేనే. నువ్వా? అవును, పప్పిని నేను తీసుకొస్తాను. అసలు పప్పి ఎక్కడుందో తెలుసా? తెలుసు. నువ్వు అనుకున్న చోట మాత్రం కాదు నాయనా, అది ఎక్కడో మనిషి అనేవాడు చేరలేని చోటుంది. సప్త సముద్రాలు దాటి చిలక ప్రాణంలో ఉన్న మాయల పకీరు ప్రాణం తీసుకురావడం కన్నా కష్టం కాదుగా. అంత కష్టపడి దాన్ని తీసుకురావడం నా ఇంట్రెస్ట్ కన్నా నీ ఇంట్రెస్ట్ ఎక్కువ అప్పారావు. నా ఇంట్రెస్టా? ఏమిటి? నేను తెస్తే నీకు నీ కూతురు దక్కుతుంది. నేను తేలేక వాడి చేతిలో చస్తే నీకు నా పేడ వెరగడవుతుంది. బాసు, ఇదేదో బాగానే ఉంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు, త్వరగా తీసుకురా. 50,000. 50,000 డబ్బా? అవును, ఆ బాబా సాబ్కి నువ్వు ఇవ్వాల్సింది 50,000. అందుకేగా నీ కూతురుని తీసుకువెళ్ళాడు. ఆ 50,000 నాకివ్వు, నేను తీసుకొస్తాను. తీసుకురాకపోతే? తీసుకువచ్చిన తర్వాత నీ కూతురుని నీ చేతిలో పెట్టిన తర్వాత డబ్బు ఇవ్వు. ఓకే, డన్. మధ్యలో నువ్వేంటి డన్ను? ఇందులో ఏదో మతలబు ఉంది బాసు. మతలబే ఉంది. మనం బాబా సాబ్కి 50,000 ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ఆ 50,000 ఇతనికే ఇద్దాం. పద్మిని తీసుకొస్తాడు. తీరా తీసుకొచ్చిన తర్వాత నేను రిహార్సల్స్ కి వెళ్ళను, ప్రోగ్రాం ఇవ్వను అంటే అనని మరి 50,000 నేనిస్తాను. ఇందులో నీ ఇంట్రెస్ట్ ఏమిటో? నువ్వు అంటే పద్మిని నేను పెళ్లి చేసుకుంటాను. ఇందులో నా ఇంట్రెస్ట్ ఏమిటి? నీ ఇల్లు తాకట్టు నుంచి బయటపడుతుంది. ఆ. నీ ఆస్తి నీ చేతికి దక్కుతుంది. నువ్వు నాకు పెట్టిన బాకీలన్నీ రద్దు ఆ, చేస్తావు. ఆ, ఆ, ఈ డైలాగ్ బాగుంది నాయనా. నువ్వు వెళ్ళు, పద్మినిని తీసుకురా. నువ్వు వాడి చేతిలో చావద్దు, అది చావకుండా తీసుకురా. రా. బాగా ఆకలిగా ఉంది గురు. ఏం కావాలరా? చికెన్ 65 వేస్తాం గురు. నీకు తందూరి చికెన్ నెయ్యి రోస్ట్ కావాలి గురు. అబ్బా, నీకు? చిల్లీ చికెన్. నీకు బోన్లెస్ చికెన్ గురు. అబ్బా, బోన్లెస్ చికెన్. అబ్బా, నీకున్నవన్నీ బోన్సే కదరా. ఇండియా మ్యాప్ వేసు నువ్వును. గుడ్డి, తమరికేం కావాలి? పప్పు ఆవకాయ. పేదవా పెడతా పప్పు మోహన్ నువ్వును. మనం వెళ్ళేది నాన్ వెజిటేరియన్ హోటల్కి రా. అయితే నాకు బ్రెయిన్ కావాలి. బ్రెయిన్ మనకు చాలా అవసరం, ఎందుకంటే అంతా పైకి వెళ్ళిపోయింది కదా. బాబు, తమరికేం కావాలి? నాకు కోడి లివర్ కావాలి. దొంగ నాయాళ్ళారా, మీ అందరి కోరికలు తీర్చాలంటే కనీసం 420 రూపీస్ అయినా కావాలి, లేదా నేనైనా 420 అవ్వాలి. ఏం చేస్తాం, మన గురుడు ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనకి కర్మ పట్టింది. రేయ్, మీ ఆకలికి కాళ్ళు వచ్చాయో మీ పొట్టకి రెక్కలు వచ్చాయో తెలియదు గాని తొరికాడ్రా అన్నదాత. అన్నదాత సుఖీ భవ. అది కాదు నాది. ముందు నేను చూశాను. చూడగానే పట్టుకున్నాను. కాదు నాది. నీది కాదు నాది కాదు,
కాబట్టి 50-50. కుదరదు. భూమి మీద ఏం దొరికితే అది దొరికిన వాడి సొంతం. ఓకే, అయితే హోటల్ వాడికే సొంతం. కాంప్రమైజ్ అయిపోదాం. ఇంకో మాట చెప్పు. తప్పదై. పెద్దవాడిని. అయితే నా బిల్లు ఇచ్చాయి. ఓకే, సింగిల్ టీరేగా. ఇంకో పరాటా పట్రా. అలాగే సార్. బిర్యానీ కూడా బాగుంటుంది. అయితే పరోటా క్యాన్సిల్, బిర్యానీ తీసుకురా. నా బిల్ సైడ్కి ఇచ్చేయండి. వస్తా సేటు. త్వరగా తినలేమంటారా, లేకపోతే పిండి రూపాల్సి వస్తుంది. బిల్లు బిల్లు పైన సేటు గారు ఇస్తారు. శెట్టి గారు, ఇది బిల్లు. మనదే మనదే. సింధూరం సాధారణ తాంబూలం. మన బిల్లు ఎంత? 12 రూపాయలు 50 పైసలు సార్. ఆయన బిల్లు ఎంత? చాము వస్తాను సార్. ఆ బిల్ ఎంతరా? 420 సార్. ఏమిటి సింగిల్ టీ 4 రూపీస్ 20 పైసానా? ఏం 420 సార్? చూడండి సార్ బిల్లు. 6 చికెన్ బిర్యానీ, 6 మటన్ బిర్యానీ, 7 కోడిగుడ్లు, 14 కైమా ఉండలు, 14 కైమా ఉండలు, 14 కైమా ఉండలు, 16 చపాతీ, 6 కాఫీ, 6 టీ మిక్సింగ్, 7 ప్యూర్ రైస్ వాటర్, 7 ప్యూర్ రైస్ వాటర్ చొప్పున 2 ఆర్లు 12 బ్రెయిన్లు, 12 బ్రెయిన్లతో పాటు 12 బ్రెయిన్లతో పాటు 2 రోజుల్లో కాకపోతే 4 రోజులు తెచ్చావు బాబు. థ్యాంక్ యూ. హలో, ఏంటి గురు, ఎప్పుడో 4-5 రోజుల తర్వాత వస్తావు కదా అని ఎదురు చూస్తున్నావు. అప్పుడే వచ్చేసావు ఏంటి కదా? మీకు తెలియని కథే ఉందిరా. ఇప్పుడు నాకు టైం లేదు. నేను ఇదిగా కబుర్లు కొట్టకు. నువ్వు ఎక్కడికి పెడుతున్నావు నాకు తెలుసు. పప్పి కోసమే కదా. ఇగా కోతులు లేకుండా రాముడు సీత కోసం వెళ్ళకూడదు. ఎక్కడ్రా ఎక్కడ్రా? నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పోలీసులు దారి కాశారు అంటే అరెస్ట్ చేయటానికేనని నాకు తెలుసు సార్. అరెస్ట్ ఎందుకు చేస్తున్నానో కూడా నీకు తెలిసే ఉంటుంది. నగర బహిష్కరణ శిక్ష ఉల్లంఘించినందుకు. సార్, 5 రోజుల్లో నా శిక్ష పూర్తవుతుంది. అయినా తొందరపడి ఎందుకు వచ్చానో మీరు తెలుసుకుంటే నన్ను అరెస్ట్ చేయరు. అంతకు మించిన నేరం చేశావు. ఇన్స్పెక్టర్ని చంపి పారిపోయించావు. సార్ ఎస్. నో సార్, నాకు తెలియదు. ఇన్స్పెక్టర్ పర్మిషన్ అడిగాను, అతను ఇవ్వలేదు, తప్పించుకొచ్చాను అంతే. నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు అందిన రిపోర్ట్ వేరు. ఇన్స్పెక్టర్ నువ్వు పర్మిషన్ అడిగావు, ఆయన ఇవ్వలేదు, అందుకు అతను చంపావు. లేదు సార్, నో, ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. శక్తి, పోలీసులకు కావాల్సింది నేరస్తుల్ని పట్టుకోవడం, కోర్టుకు కావాల్సింది నిజాన్ని తెలుసుకోవడం. కమాన్. సార్, నా నేరానికంటే మీ శిక్ష కంటే అవసరమైన పని మీద వెళ్తున్నాను. నన్ను వెళ్ళనివ్వండి. శక్తి, అడుగు కదిపావో నిన్ను కాల్చక తప్పదు. నా కర్తవ్యాన్ని నెరవేర్చక తప్పదు. కాల్చండి సార్. ఇంతవరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడో ఒక్క చోటైనా నీతి నిజాయితీ బతుకుందనుకున్నాను. అది కూడా లేదు అని ఈ లోకానికి చెప్పడానికి కాల్చండి సార్. కాల్చి నన్ను చంపండి. నేను ఆ పని చేయను. ఎందుకంటే ఆనాటి నీకు ఈనాటి నీకు ఎంతో తేడా ఉంది. ఆనాటి శక్తిలో దేశభక్తి ఉంది, ఈనాటి శక్తిలో కుయుక్తి ఉంది, కుతంత్రం ఉంది. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అది నేను తెలుసుకోవాలి. క్షమించండి, గతాన్ని తావకండి. ఎముకలే మిగులుతాయి. ఆ శక్తి ఎప్పుడో చచ్చిపోయాడు, ఆ దేశభక్తి ఎక్కడో సమాధి చేయబడింది. ఎలా సమాధి చేయబడింది, అది నాకు కావాలి. ఒక పోలీస్ ఆఫీసర్ గా బాధ్యత గల ఒక పౌరుడిగా అది నా బాధ్యత. నీకు నువ్వుగా మారేవా, నిన్నెవరైనా మార్చారా చెప్పు. ఒక విత్తనం మహావృక్షం కావటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ అది కూలిపోవటానికి ఒక్క తుఫాన్ చాలు. అదే, ఆ తుఫానే నీ జీవితంలోకి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, అది నాకు కావాలి. సార్, నిప్పుల మీద నేను నిలబడ్డాను, రివాల్వర్ తో మీరు నిలబడ్డారు. ఇప్పుడు నేను చెప్పలేను, చెప్పినా మీరు నమ్మరు. నా మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా నన్ను విడిచిపెట్టండి. నేను జీవితాన్ని కాపాడటానికి వెళ్తున్నాను. 24 గంటల్లో నాకు నేనుగా వచ్చి లొంగిపోతాను. ప్లీజ్. సారీ, నేను నమ్మగలను, కానీ విడిచిపెట్టలేను. కావాలంటే ఆ 24 గంటలు నీతోనే ఉంటాను. నీ కార్యక్రమం పూర్తి చేసుకుని నా త్వర. ఎస్. శక్తి, నువ్వెందుకు ఇలా మారావు, అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత చెల్లెల్ని తీసుకొని విశాఖపట్నం వచ్చాను. అక్కడ కాలేజీలో చదువుతూ స్విమ్మింగ్ కోచ్గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని.
అక్కడ అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి పేరు పద్మిని. మేడం, మీరు పైన చూడటానికి వచ్చారా లేక దిగి ఈత నేర్చుకోవడానికి వచ్చారా? ఇక్కడ ఈత నేర్పడానికి లేడీ టీచర్ ఎవరు లేరా? నేను అంతకంటే బాగా నేర్పుతాను. నేను అడుగుతున్నది లేడీ టీచర్ గురించి. నేను చెప్పేది బాగా నేర్పే టీచర్ గురించి. నేను లేడీ టీచర్ దగ్గరే నేర్చుకుంటాను. లేడీ టీచర్, లేడీ టీచర్, లేడీ టీచర్, లేడీ టీచర్. మేడం, నేను పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట ఇక్కడ ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాను. మీరు మళ్ళీ లేడీ టీచర్ అని నా పొట్టెందుకు కొడతారు మేడం? చూడండి, నేను చాలా స్మూత్ గా మునిగినట్టుగా పైన తేలేటట్టుగా నేర్పుతాను. ఓకే? మునిగి చావడానికైనా సిద్ధమే కానీ మగాడి చేయి మాత్రం నా ఒంటి మీద పడ్డానికి వీల్లేదు. నాకు మాత్రం ఆడపిల్ల ఒంటి మీద చేయి వేయకూడదని ఏ నియమం లేదు. తర్వాత నీ ఇష్టం. గర్ల్స్, యూ కంటిన్యూ. మునిగిపోవడానికైనా సిద్ధపడుతుందేమో కానీ మగాడి చెయ్యి ఒంటి మీద పడకూడదట. పెళ్ళయ్యాక ఎవరి చెయ్యి పడుతుందో? రేపు ఎవడన్నా ప్రేమిస్తే ప్రేమలో పడితే మునగటం తెలుస్తుంది, పెళ్ళైతే తేలటం తెలుస్తుంది. అసలు మగాడిని పెళ్లి చేసుకోదేమోనే. మిమ్మల్ని నిజంగానే ఇదాదనుకుంటానే. చూద్దారండి. అయ్యో పాపం. అవునే. సారీ మేడం, వ్రతభంగం చేశాను. ఏమీ అనుకోద్దు. మీ ఒంటి మీద మగ చేయి పడకూడదనే సిద్ధాంతానికి అనుకోకుండా నా చేయి పడింది. బహుశా వయసు వచ్చాక నాదే తొలి చేయి అనుకుంటాను. ఇంత చిన్న తరంలో నీకు టైం అయిపోవడం ఏంట్రా? వాడికి వాచి లేదు, వీడికున్నా తిరిగి చావదు యాదవాలు. మనం లోపలికి వెళ్లే ముందు ఒక కార్యక్రమం పూర్తి చేస్తే ఎలా ఉంటుంది గురు? ఏమిట్రా? టీ తాగాలి. ఓకే, ఇవాళ వంతు నీదే. నాదే? అయితే రెడీ. కమా. ఏమిట్రా ఏమిట్రా బాబు? కొట్టేస్తారా? నీ దగ్గర పర్సు ఎక్కడదరా? ఏం లేదు గురు, ఉదయం బాత్రూమ్ దగ్గర క్యూలో ఎవరి దగ్గర వీడు కొట్టేస్తుంటాడు పర్సు. అది ఇప్పుడు ఎవడో కొట్టుంటాడు. నా పర్సు కొట్టేస్తారా? నా బ్రెయిన్ ఎవరు కొట్టేస్తారా? వేస్తా ప్రేమయో వేసా దుర్పిడి వేసా ఇంత లేత వయసులో ఎంత ఘాటు ప్రేమయో, ఎంత ఘాటు ప్రేమయో, ఇంత లేత వయసులో ఘాటు ప్రేమయో. మట్టిలో మాణిక్యాలుంటాయి, బూడిదలో ఎముకలుంటాయి, ఇసుకలో రాళ్లుంటాయి, నీళ్ళల్లో చేపలుంటాయి, ఇలాంటి టీ కొట్లో కళా రత్నాలుంటాయి. రండి లోపలండి, లోపలికి కూర్చోండి. చిచ్చి, ఇంతటి కళా సరస్వతి నిలబడి ఉండగా మేము కూర్చోడమా? మేము కూర్చోం గురు. అయితే నేను కూర్చుంటాను, మీరు కూర్చోండి. ఓకే, కూర్చోండి. గురు, ఓ శివరంజన్ కొట్టు గురు. శివరంజని వెళ్ళిపోయింది గురు. రాగ బ్రహ్మ, రాగ సింహ, రాగ పులి. మంచి మసాలా ఇది తాగుతారా? వద్దు. టిఫిన్ చేయకుండా వచ్చిన మాకు నీ గాన గంధర్వ గార్ధప స్వరంతో కడుపు నిండిపోయింది గురు. టిఫిన్ చేయండి గురు, వేడి వేడి పొంగల్ నేత్తో చేయించాను గురు. నా కోసం చేయండి గురు, ప్లీజ్. తప్పదంటావా? ప్లీజ్ ప్లీజ్.
ఒరే ప్లేట్ మధురమా ఆకు మధురమా? ఆకు మధురమా పొంగల్ మధురమా? పొంగల్ మధురమా స్పూన్ మధురమా? గురు నీ పేరేంటి గురు? బాల గంగాధరం. చాలు బాలు. బాలు మధురమా పొంగల్ మధురమా? ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము. ఆగకు దగ్గు రెచ్చిపో. ఆగితే సాగదు ఈ లోకము. అవును నువ్వు ఎప్పుడు మద్రాసు వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళలేదు? అయితే అక్కడ ఎవరిని కలవలేదా? కలవపోవడం ఏంటి? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కలిశాను. బాలు కంగారు పడిపోయి ఉంటాడు. కరెక్ట్, అదే నువ్వు చేసిన తప్పు. ఏ? యాచకో యాచక శత్రువు అని పాడేవాడికి పాడేవాడే శత్రువు. అవును గురు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి రిలేటివ్ కేవి మాధవన్ బాబాయ్, రాజేశ్వరరావు తాతయ్య, రాజ్కోటి బ్రదర్స్ ఓన్ బ్రదర్. అన్యాయం గురు, మా నాన్న కొంచెం పరిచయం చేయొచ్చు కదా. పరిచయం చేయ గురు, పరిచయం చేయ గురు. బిల్లా మీలాంటి కళాపోషకుల దగ్గర బిల్లు తీసుకోవటమా? నాకెంత అవమానం. గురు గురు వాడు నన్ను పరిచయం చేయ గురు, వాడు నన్ను పరిచయం చేస్తాను గురు, ఇప్పుడే పరిచయం. ఏంటి? ఏమిటో వీళ్ళంతా తగి తినేస్తున్నారు? వీళ్ళంతా దొంగ ఉన్నా దాచిన తప్పు. వీళ్ళంతా కళాభిమానులు, కళాపోషకులు. నీ తలకాయ తింటారు, డబ్బులు కొడతారు. డబ్బులు వసూలు చేయి. డబ్బులు వసూలు చేయటమా? చచ్చా, కళాభిమానుల్ని కళాపోషకుల్ని డబ్బులతో కొలవకూడదు, కొనకూడదు. ముందు డబ్బు వసూలు చేయి. నేను చేయను. చెయ్యవా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. చేయబోతే నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? నీ జీతం మొత్తం కట్ చేసేస్తారా? కట్ చేసుకోపో. నాకు మహాదేవుడు ఉన్నాడు. శంకరా కనీసం నేను వెళ్లే వరకైనా ఆపరా. కర్మరా, నువ్వు ఇంక ఈ జీవితంలో బాగుపడి సాగు. సరే నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, ఆ తర్వాత నువ్వు వెళ్దు. కానీ అలాగే వెళ్ళు. ఎవరు అక్కడ? మా అబ్బాయికి 4 వడ చేయండి. 80 వరకు ఇట్లాంటి అది నాకేసి. ఏ మిడి 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 నా ఒడిలో పడి 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 పడి. ఆ మిడి నా ఒడి అంటే అంటే నీ వదిన. వదిన మొహం చూడకూడదు, కాళ్ళకున్న చెప్పులు చూడాలి. చూడు. చెప్పులు మాత్రం మనం చూద్దాం, చెప్పు దెబ్బలు వాడు తింటాడు. చాలా బాగుంటుంది తెలుసా? శక్తి చెల్లెలురా, అంటే మనందరికీ చెల్లి అనమాట. ఏమిట్రా ఏం చేస్తున్నా? వేస్తున్నా గురు, జ్ఞానం వేస్తున్నాం. అమ్మాయిలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒరే సన్నాసుల్లారా, తెల్ల చీర నాదని ఎర్ర జాకెట్ నాదని సొంగ కార్చుకుంటూ కూర్చుంటే చాలదరా. దగ్గరకు వెళ్ళాలి, మాట్లాడాలి, ప్రేమించాలి. అది ప్రేమ అంటే. ఓ ప్రేమంటే అంత బాగా తెలుసా గురు నీకు? దీన్ని సైకాలజీ అంటారా. సైకాలజీలో అమ్మాయిల్ని ఎలా పట్టడం అనేది ఒక సైన్స్. అది సినిమా కావచ్చు, నాటకం కావచ్చు, రియల్ లైఫ్ కావచ్చు. పట్టడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, దానికి కొన్ని ఫార్ములాలు ఉంటాయి. ఒక్కొక్క అమ్మాయిని పట్టడానికి ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేయాలి. నా తెల్ల చీర అమ్మాయిని పట్టే ఫార్ములా చెప్పు గురు. గురు గురు నా మిడిని పట్టే ఫార్ములా చెప్పు గురు. చెబుతా చూడు. డాక్టర్ ఒక్కడే, ఒక్కొక్క రోగికి రోగాన్ని బట్టి మందిస్తాడు. అలాగే ఒక్కో అమ్మాయికి ఒక్కొక్క రకమైన సైకాలజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమాభిషేకం సినిమా ఉంది. హీరోయిన్ శ్రీదేవి, హీరో ఏఎన్ఆర్. ఏఎన్ఆర్ ని చూసి శ్రీదేవి అసహించుకుంది, చీకొట్టింది, దూరంగా వెళ్లిపోయింది. కానీ అదే శ్రీదేవి చేత రాజేష్ రాజేష్ అని పిలిపించుకునేలా చేసుకున్నాడు. దట్ ఈస్ ప్రేమాభిషేకం ఫార్ములా. వన్ మోర్ ఎగ్జాంపుల్, బొబ్బిలి పులి. అందులోనూ శ్రీదేవే హీరోయిన్. ఎన్టీఆర్ మిలిటరీ వాడని తెలిసి శ్రీదేవి చీకొట్టింది, అసహించుకుంది, దూరంగా పారిపోయి వెళ్లిపోయింది. కానీ అదే శ్రీదేవి చేత డార్లింగ్ డార్లింగ్ అని వెంటపడి పెళ్లి చేసుకునేలా చేసుకున్నాడు. దట్ ఈస్ బొబ్బిలి పులి ఫార్ములా. రే, రెండిట్లోనూ హీరోయిన్ శ్రీదేవి, కానీ రెండు ఫార్ములాలు వేరు, సైకాలజీలు వేరు. ఒకటి ఏఎన్ఆర్ ఫార్ములా, ఒకటి ఎన్టీఆర్ ఫార్ములా. ఏమిట్రా ఏమిటి గ్యాస్ కొడుతున్నాడు గురు? ఈ గ్యాస్ ఏ అమ్మాయి దగ్గర కొట్టామంటే మన పళ్ళు రాలిపోతాయి. తప్పకుండా జరగదు. జరగదా? అయితే ఆ ఫార్ములా ఏదో నీతిలో మొదలెట్టి చూద్దాం. అంటే మగవాడి చెయ్యి కూడా ఒంటి మీద పడకూడదు అన్నదే పద్మిని జాతి స్త్రీ. పద్మినా? అదే పద్మిని. ఓ పప్పి పప్పి. ప్రేమాభిషేకం ఫార్ములాతో కొడతావు, బొబ్బిలి పులి ఫార్ములాతో కొడతావో మాకు అనవసరం. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించేలా చేసుకోవాలి. డన్. ఎంత పందెం? 10. రే, 10 ఏమిట్రా? 10 10. ఓకే డన్. ఇప్పుడు మొదలుపెట్టు. ఇప్పుడు కాదు, రాత్రికి బాగా వండేసి పొద్దున మొదలెడతా. చూడండి, మన కాలేజ్ బ్యూటీ క్వీన్ ఉందే, అదే లాస్ట్ ఇయర్. అమ్మాయి పేరేమిటి? ప్రీతి. అమ్మాయి ఏ క్లాస్ చదువుతుంది? నా క్లాస్ లో. మీరే క్లాస్ చదువుతున్నారు? ఆ అమ్మాయి క్లాస్ లో, అంటే మీ చెల్లి క్లాస్ లో. అయితే జ్యోతిని కాక పట్టాలి. ఏ ఏ ఏ చూడండి, మధ్యాహ్నం మా చెల్లిని క్యాంటీన్ రమ్మండి, ముఖ్యమైన పని ఉంది. ఓకే? తప్పకుండా చెప్తాను. ఏమే, నాతో మాట్లాడా నీతో మాట్లాడా? హాయ్ అన్నయ్య. వస్తున్నా. ఏమిటన్నయ్య ఎంత ఆలస్యం? ఏం చెప్పమంటావమ్మా,
ఎంతమంది ఆడపిల్లల్ని తప్పించుకురావాలి అన్నట్టు నువ్వు దేనికో డబ్బులు అడిగావు కదా? డబ్బులా? నేనెప్పుడు అడిగాను? అడగలేదా? ఓ అడుగుతావు అనుకున్నాను. హాయ్. హాయ్. కరెక్ట్, నువ్వు సినిమాకి వెళ్తానన్నావు, అవునా కాదా? సినిమాకా? ఏమిటన్నయ్యా, ఏమైంది వాళ్ళు నీకు? కనిపెట్టేశా. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న హెల్ప్. ఏమిటి? ప్రీతి. కూల్ డ్రింకా? ప్రీతి. ఏమిటన్నయ్యా, నాకేం అర్థం కావట్లేదు. అదేనమ్మా నీ క్లాస్ లో ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, మంచి ఫిగరు, పొడవైన ముక్కు, చికెన్ 65 లాంటి లిప్స్టిక్, అందమైన జుట్టు. అదేనమ్మా లాస్ట్ ఇయర్ మన కాలేజ్ బ్యూటీ క్వీన్. ఓహో ప్రీతి. ప్రీతి. అమ్మాయితో నీకేం పని? ఒక చిన్న పరిచయం. పరిచయమా? చేస్తాను. నాకేమిస్తావు? నీ ఇష్టం, ఈ చెల్లికి అన్న ప్రాణాలైనా ఇస్తాడు. సినిమా డైలాగులొద్దు, కూర్చో. ఇది నీకు తెలుసుగా, పద్మిని. మేమంతా పప్పి అంటాం. హలో. దీనికి నీతో చిన్న పనుందట, చెప్పవే. చెప్పండి చెప్పండి. మీరు సైకాలజీలో బెస్ట్ స్టూడెంట్ కదా? ఆఫ్ కోర్స్. సైకాలజీ బాగా చెప్తారటగా? వెరీ న్యాచురల్. నాకు సైకాలజీ నేర్పుతారా? నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. కానీ అసలు నాకు టైమే కుదరటం లేదు. ఇప్పటికే చాలా మంది ఆడపిల్లలు అడిగారు, అందరికీ సారీ చెప్పేశాను, మీకు అంతే సారీ. పెద్ద పోసు కొడుతున్నాడు. హాయ్ జ్యోతి. హాయ్ ప్రీతి. ఫ్యాంటాస్టిక్. అత్తరహా. అత్తరహా కాదు. హాయ్. ఉంటుంది పని జాగ్రత్త. చాలా బాగుంది, వెరీ వెరీ కంఫర్టబుల్. దెబ్బలేం తగలేదు కదా? స్పాంజ్ లాంటి మీ ఒళ్ళో పడ్డాక దెబ్బలు తగులుతాయా? పాప కొంచెం అటు జరుగు. ఏ? మిమ్మల్ని జరగండి. అరే జరగవే. కూర్చోండి. ఆర్ యు కంఫర్టబుల్? బై ద బై ప్రీతి, మా అన్నయ్య. సో స్వీట్. అవును, చిన్నప్పటి నుంచి చాలా స్వీట్స్ తినేవాడిని. అంత గ్యాస్. బై ద బై, సైకాలజీలో ఫస్ట్ క్లాస్ వచ్చింది మీకే కదా? yes. నాకు చిన్న హెల్ప్ చేస్తారా? మీకా? చేతులు కట్టుకుని చేస్తాను. ఐ ఎమ్ ఎట్ యువర్ సర్వీస్. సుత్తి. నాకు కొంచెం సైకాలజీ నేర్పుతారా? కొంచెమా? ఎంత 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 కావాలంటే అంత నేర్పుతాను. నేను ఉన్నదే మీకోసం. టైం ఉంటుందా అని. టైం? టైం అనేది వాచ్ లాంటిదండి, ఆపితే ఆగిపోతుంది, కీస్తే నడుస్తుంది. ఇలాంటి వాటికి టైము గీము గురించి ఆలోచించకూడదండి, వీలు చేసుకోవాలి. చేసుకుంటాను. ఇందులోను కాలేజ్ బ్యూటీ క్వీన్, అందరినీ విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి నేర్పుతా రా అంటే విడిచిపెడతానా? నో నో. అవుట్. యు ఆర్ అవుట్. 2 చిడతలు చేత్తో పట్టుకుని బాధ్యన చేసుకో. పదిగో ఇంత, పదిగో ఇంత, పదిగో ఇంత. అదండి, లేవండి. ఎక్కడికి? సైకాలజీ అనేది కాలేజీలో కుదిరేది కాదు. 2 కళ్ళు 2 కళ్ళని చూడాలి, కానీ ఇక్కడ 100 కళ్ళు మనల్ని చూస్తున్నాయి. అందుకే మీరు నేను తప్ప ఎవ్వరు లేని చోటుకు వెళ్ళాలి. ఎస్, పదండి, మీ కారులో వెళ్దాం ప్లీజ్. అన్నయ్య, అన్నయ్య. ట్రై టు అండర్స్టాండ్ యార్, అర్థం చేసుకో. అరే, టైర్ పంచర్ అయింది. ఓ మై గాడ్. ఇప్పుడేం చేద్దాం? డోంట్ వరీ, నా బండి ఉంది, కమాన్. కారులో వెళ్తారా? పక్క పక్కనే కూర్చొని వెళ్తారా? వెరీ గుడ్. డోంట్ రిలాక్స్. బాగా గట్టి కొట్టండి. కొంచెం లత నోట్రా చూడాలా చేస్తుంది. చూశాడా చూడలేదా? చూసే ఉంటాడు. బహుశా దానికోసం వెయిట్ చేస్తున్నాడేమో. ఏం చేద్దాం? దూకేద్దాం, వచ్చి కాపాడు. అమ్మో, ఒకవేళ రాకపోతే పోనీ. ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసి చరిత్రలో త్యాగరాణిగా నీ పేరు నిలిచిపోతుంది. దూకే పప్పి, దూకే. అసలు మీరు వచ్చేది ఈత నేర్చుకోవడానికా, మునగడం నేర్చుకోవడానికా? ఇలాగే రోజు 2-3 సార్లు మునుగుతూ ఉంటే మునగడంలో ఎక్స్పర్ట్ అవుతాం. థ్యాంక్స్. మెడల్స్ కూడా ఇస్తారు. హాయ్ శక్తి.
ఏయ్, లే లే లోతెంత 3 అడుగులు 3 feet మునుగుతావా ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ నౌ. ఏమిటి నువ్వు స్విమ్మింగ్ కూడా నేర్పుతావటగా? ఎస్. ఎంతమందిని ముంచావు? 42.5 మందికి. మధ్యలో అదేమిటి? అరా అదిగో ఉందగా, నేర్చుకోదు విడిచిపెట్టదు. నువ్వు కూడా చేరితే 43.5. ఓకే, అయితే నాకు నేర్పుతావా? నీకు నీకు నేర్పడం? అరే ఇట్స్ బిగ్ థ్రిల్. నాకు డైవింగ్ నేర్పుతావా? డైవింగ్? డైవింగ్ లో నేను పెద్ద ఎక్స్పర్ట్ ని. 2-3 గోల్డ్ మెడల్స్ కూడా ఇచ్చారు. లే లే, చేతులు పైకెత్తు. కమ్ ఓంగో, క్లోజ్ టు మీ, కమ్ క్లోజ్ టు మీ. కరెక్ట్, అదే అది థ్రిల్ అంటే. హాయ్ జ్యోతి. హాయ్ ప్రీతి. హాయ్ పప్పి. వచ్చింది పోనకళ్ళు పొడక. హాయ్ ప్రీతి. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చో కూర్చో కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చుంటే తప్ప ఎదుటి వాళ్ళకి మింగడ పడదు. మన ప్రభావం అటువంటిది. ఓసే ప్రభావతి, నీ ప్రభావం చూపించడానికి ఈ టేబులే దొరికిందా? ఇక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి. చాలా టేబుల్స్ మీద చాలా చాలా మంది ఉన్నారు. ఈ టేబుల్ కి ఇచ్చిన ఛాన్స్ చాలు. ఆ టేబుల్స్ కి ఇవ్వు. సారీ, ఐ ట్రబుల్డ్ యూ. నేను వెళ్తాను. పర్వాలేదు, కూర్చో. శక్తి వస్తాడని వచ్చాను, లేకపోతే. శక్తి? అబ్బో, కారిపోతుంది. శక్తి కోసం శక్తంతా పుంజుకొచ్చావా మహాశక్తి? ఆకలితో ఆవురావరమంట వస్తాడు. కూర్చోపెట్టి ఒక్కొక్క ముద్ద తినిపించు. ఇట్స్ టూ మచ్. టూ మచ్ ఏమిటి? 3 మచ్ అవుతాను, 4 మచ్ అవుతాను. హాయ్ జ్యోతి, హాయ్ పప్పి అనడం లోపల స్నేహితురాలకి ద్రోహం చేయడం. పైకి నవ్వు, లోపల విషం. చిచి, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాట్లాడతాను. నువ్వు చేసే పిచ్చి పని లేకపోతే ఇంకా ఎక్కువగా మాట్లాడతాను. నాకు స్విమ్మింగ్ నేర్పుతావా, డైవింగ్ నేర్పుతావా, సైకాలజీ నేర్పుతావా అని ఒక ఆడపిల్ల మగవాడి దగ్గర అడగాల్సిన మాటలేనావి? నీకు సిగ్గులేదు? ఆడదానివి కదూ. కాలేజీలో ఇంతమంది ఆడపిల్ల ఉన్నారు. ఎవరైనా నీలాగా బరి తగ్గించి ఒక్కరైనా నీలాగా అడిగారా? సైకాలజీ అంట, సైకాలజీ. సైకాలజీ కాదు, సెక్సాలజీ నేర్పమను. I have no business to speak to such a cultureless, courteousyless creatures. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రేమ నాటకానికి ఊపిరి పోసావు. పద్మిని నన్ను ప్రేమించేలా చేశావు. ఒక ఫ్రెండ్ గా అడిగా, చేశాను. కానీ నా మూలంగా నువ్వు అనవసరంగా అవమానించబడ్డావు. ఐఎమ్ రియలీ సారీ. సారీ ఏముంది? అంత ఇన్సల్ట్ చేసింది అంటే అంత బాగా నేను యాక్ట్ చేశానన్నమాట. ప్రీతి, ప్రేమను అసహించుకున్న దానికి ప్రేమ అంటే ఏమిటో చెప్పాను. ప్రేమించడం మొదలు పెట్టాక అసహ్యం ఏమిటో చెప్తాను. బై శక్తి, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? మా ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయింది. అలాగా? శక్తి, ప్రీతి వెళ్ళిపోయిందా? అవును. ఎందుకు? ప్రపంచంలో సంస్కారం అనేది ఎక్కడున్నా లేకపోయినా కనీసం స్టూడెంట్స్ లోనేనా ఉందనుకుంది. అది కూడా నీలాంటి వాళ్ళ ద్వారా లేదని తెలుసుకుని వెళ్ళిపోయింది. ఐఎమ్ సారీ శక్తి, ఐఎమ్ రియలీ సారీ. నాకు సారీ చెప్పి ప్రయోజనం ఏముంది? లేదు, నేను ప్రీతి కోసమే వచ్చాను. ప్రీతికి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది తను వెళ్ళిపోయిందని. శక్తి, నాకు ప్రీతి అంటే ఎటువంటి ద్వేషం లేదు, ఎటువంటి అసహ్యం లేదు. మరెందుకు అలా ప్రవర్తించావు? నీకోసం. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేక ఆమెను ద్వేషిస్తున్నట్టు చెప్పాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పప్పే, నో, డోంట్ జోక్. నిజంగా? నిజం. ఒక అమ్మాయి అబ్బాయి కోసం, ఒక అబ్బాయి అమ్మాయి కోసం, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం కనుక నిజమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనిషి పుట్టేది ప్రేమ కోసం అయితే నేను నీ కోసం పుట్టాను. శక్తి, మనిషి చచ్చేది ప్రేమ కోసం అయితే నేను నీ కోసం చేస్తాను. మన ప్రాక్టికల్ క్లాస్ అటెండ్ అయ్యాను. ఒక దేవుని గుడిలో ఒక దేవత వడిలో నిదురించే అనురాగం, కురిపించే అభిషేకం, ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం. ఆపండి ఆపండి, అందరు చెవులు పట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, పద్మిని జాతి పిల్లైనా శంకిని జాతి పిల్లైనా పిల్ల పిల్లే.
ప్రేమ ప్రేమే, ప్రతి అమ్మాయికి ఒక సైకాలజీ ఉంటుంది, ప్రతి అమ్మాయిని పట్టడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ప్రేమయాత్రలకు బృందావనము కాశ్మీరాలు. ఒరే నాయనా, 100 తీ. నేను సరదాగా జోక్ 100 తీ. తప్పదా? తప్పదు. 100. ఎలాగో 100 కొట్టేసా కదా గురు. ఇవాళ రాత్రికి మంచి పార్టీ చేయ గురు. దీంతోనా? ఇంకో 100 తీ. నువ్వు వేసుకో గురు. పార్టీ. అంటే ప్రేమించిన అమ్మాయిని ఎంత నిర్లక్ష్యం చేస్తే ప్రేమ అంత పాకాన్న పడుతుందన్నమాట. అబ్బో ఏం ఫార్ములా గురు. అబ్బా నువ్వు ఉండు గురు. స్విమ్మింగ్ పూల్ లో ఏం జరిగిందో చెప్పు గురు. త్వరగా చెప్పు గురు. స్విమ్మింగ్ పూల్ లో అలా వచ్చి అలా నిలబడి పూర్తిగా విప్పేసింది. మనసు విప్పేసిందిరా. ఓపెన్ గా చెప్పేసింది. ఏం చెప్పింది గురు? శక్తి, నాకు ఆమె మీద ఎలాంటి కోపము లేదు, ఎలాంటి అసహ్యం లేదు. మరెందుకు అలా ప్రవర్తించావు? నీకోసం. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేక ఆమెను ద్వేషిస్తున్నానని చెప్పాను, అంతే. నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా? నేను అడిగాను రా. తర్వాత ఏం జరిగింది? ఏం చెప్పింది గురు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం నిజమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంత జరిగాక బాగోదని నేను ఒక సినిమా డైలాగ్ కొట్టేశాను. ఏం డైలాగ్ కొట్టావు గురు? పప్పి, పప్పి, మనిషి పుట్టేది ప్రేమ కోసం అయితే నేను నీ కోసం పుట్టాను. మనిషి చచ్చేది ప్రేమ కోసం అయితే నేను నీ కోసం చస్తాను. తర్వాత ఏమైంది గురు? ఇంకేముంది, పట్టు మొలగ చెట్టెక్కేసింది, వాటేసేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏముంది, పందెం గెలిచాం, 100 కొట్టేశాం. నువ్వు కొట్టింది పందాన్ని కాదు, ప్రేమ అనే అందమైన అద్దాన్ని. పగిలిన అద్దం చూడడానికి మాత్రమే పనికిరాదనుకోకు, చూసే కళ్ళని కూడా పనికి రాకుండా చేస్తుంది. కళ్ళకు గుచ్చుకుంటుంది, నెత్తరు కారేటట్టు చేస్తుంది. మిస్టర్ శక్తి, ప్రేమ అంటే 100 రూపాయల నోటు కాదు, చచ్చేటంత వరకు జీవితాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ప్రామిసర్ నోటు. ఆ నోటు విలువ ప్రేమకు వెన్ను పుట్టు పిడిచే వాళ్ళకు, కట్టు పుట్టు పిడిచే వాళ్ళకు తెలియదు. పప్పి, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు పప్పి, నీతో విషయం మాట్లాడాలి. మన ఓట్లో ఎవరు చేస్తే నాకే, చస్తే చావు. పప్పి, డోంట్ జోక్ విత్ మీ. నా మూడ్ ఎలా ఉంటుందో నాకే తెలీదు. నువ్వు నిజంగా అలా అంటే నేను నిజంగానే చచ్చిపోతాను. చూడు పప్పి, అలా ఇలా కాదు, ఇక్కడే నీ కాళ్ళ ముందే ఆ పైకి ఎక్కుతాను. ఎన్ని అంతస్తులో తెలుసా? 5. పైకి ఎక్కుతాను, దూకి చేస్తాను. చావడానికంత సరదాగా ఉంటే ఇక్కడి నుంచి కాదు, అదికో ఆ లైట్ హౌస్ నుంచి దూకు, చావడ ఈజీ. నాకంత టైం లేదు, నేను నిజం చెప్తున్నాను. ఐఎమ్ క్రాక్, నేను నిజంగానే చచ్చిపోతాను. పప్పే, సరదాగా అనుకుంటున్నామేమో, నేను నిజమే చెప్తున్నాను. నేను తప్పు చేశాను, నేను మారాను అని నీకు నమ్మకం కలిగించడానికనే చేస్తాను. నీ నమ్మకంతో నాకు పని లేదు. కానీ నాకు పని ఉంది. నువ్వు నమ్మితేనే ప్రేమ ఉంది, నువ్వు ప్రేమిస్తేనే బ్రతుకుంది, లేకపోతే నాకు చావే. పప్పి, ఐ రియల్లీ కిల్ మై సెల్ఫ్.
నేను నిజంగానే చేస్తాను. డోంట్ వేస్ట్ మై టైం. పప్పే, మన ప్రేమ గుర్తుగా 14 లెక్క పడతాను. అంతలోపు నువ్వు మనసు మార్చుకుంటే సరే, లేకపోతే దూకి చేస్తాను. పప్పే, 1 2 3 4 5 7 8 9 10 11 12 13 14 వాడు అడుక్కు తిరిగేవాడు కాకపోతే లక్షాధికారి అనుకున్నావా, కోటీశ్వరుడు అనుకున్నావా, టాటా అనుకున్నావా, బిర్లా అనుకున్నావా? వాడి బాబు బతుకేమిటో తెలుసు. ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ లో ఒక గుమస్తా 500 రూపాయలు జీతం. వాడి వెనకున్న ఆస్తి ఏమిటో తెలుసా? కోతులు పీకేసిన ఒక అద్దె కొంప. అతని తండ్రి ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ లకే కావచ్చు, అతని జీతం ఆఫ్టర్ ఆల్ 500 కావచ్చు. ఆ 500తో తన భార్య బిడ్డల్ని పోషించుకున్నాడు, బిడ్డల్ని చదివించుకున్నాడు. కానీ ఆ తండ్రి పెళ్ల సంపాదన మీద ఆధారపడే సన్యాసి తండ్రి కాదు. కనీసం అతనికి కోతులు పీకేసిన అద్దె కొంపైన ఉంది. కానీ పెళ్ల సంపాదించిన సొంత కొంపని ఊళ్ళో వాళ్ళందరికీ తాకట్టు పెట్టలేదు, కుయ్యలేదు. నువ్వు అతని చరిత్ర చెప్పావు, నేను నీ చరిత్ర చెప్పాను. నువ్వెవత్తవే నా చరిత్ర చెప్పడానికి? నేను తాగుతాను, తిరుగుతాను, చూతపడతాను. నీ బాబు సొమ్మేం పోలా. పోయింది నా బాబు సొమ్ము కాదు, నా అమ్మ సొమ్ము, నా తల్లి సొమ్ము, నా కన్న తల్లి సొమ్ము. అమ్మా గిమ్మ అన్నావంటే తోలు బొమ్మలాట ఆడించేస్తాను. అవును, నువ్వు డాన్స్ రిహార్సల్కి ఎందుకు వెళ్ళా? వెళ్ళను. ఎందుకు వెళ్ళావు? నాకు పరీక్షలున్నాయి, నేను వెళ్ళను. బోడి పరీక్షలు చదివి గవర్నర్ అవుదాం అనుకున్నావా, కలెక్టర్ అవుదాం అనుకున్నావా? వచ్చే నెల 15వ తేదీన డాన్స్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను, రిహార్సల్స్కి వెళ్ళు. ప్రాణం పోయినా సరే నేను రిహార్సల్స్ కి వెళ్ళను, ప్రోగ్రామ్ ఇవ్వను. ఇవ్వవు? ఇవ్వను. ఇవ్వవు? ఇవ్వను. నువ్వు మాటలతో ఎందుకు వింటావే? ఈ మధ్య నా కూతురు లవ్ లో పడింది. డాన్స్ పక్కన పెట్టేసి ఏదో ఒక రోజు వాడితో లేచిపోయేటట్టుంది. అందుకని వాడు దాన్ని లేపేసేలోగా నేను వాడిని లేపేయాలి. అందుకోసం 10,000. లేపడానికి డబ్బు ఎందుకు బే? వాడెవడో చెప్పు. నువ్వు లేపేస్తావా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? బాబా సాబ్ అంటే ఖోనీ సాబ్. ఎవడవాడు? ఇగో ఇగో వీడే బాయ్. ఏంటి బాసు, టోపీలో పెట్టుకున్న నాకు షాక్ కొట్టలేదు, చేత్తో పట్టుకున్న నీకు షాక్ కొట్టింది, కళ్ళతో చూసిన అతనికి షాక్ కొట్టింది. అసలు కథ ఏంటి బాసు? ఈడి కోసం ఎదురు చూస్తున్నా. ఎక్కడున్నాడు ఈడు? మా అమ్మాయి కూడా. మీ అమ్మాయి ఎక్కడు? వాడు కూడా. జోకు లేకు, లేపించేస్తాను. ఏంటి బాసు, మీ అమ్మాయిని కూడా ఈడు ప్రేమిస్తున్నాడా? మై దెబ్బ కొట్టడమే గాని దెబ్బ తినని ఈ బాబా సాబుని ఎదురు దెబ్బ కొట్టాడు. నీకు కొట్టాడా? నా తమ్ముణ్ణి బ్యాంక్ దోపిడీలో పట్టించాడు, జైల్లో తోయించాడు. అరే పోలీసులకైనా బుద్ధి ఉండాలి కదా, నీ తమ్ముడని తెలిసి వదిలేయొద్దు. వాళ్ళకి తెలియజెప్తాను, వీడికి తెలియజెప్తాను. అన్నా నువ్వును. తొందరెందుకు తమ్ముడు? గీత గీసి సరిగ్గా మార్కులో పెట్టి కొట్టడమే ఈ బాబా. వస్తే వస్తానని చెప్పు, రాకపోతే రానని చెప్పు. వస్తానని చెప్పి ఇలా వస్తే నాకు తిక్క రేగిపోతుంది, నేను స్పేర్ చేయను. సైలెన్స్ ఇస్ నాట్ ది ఆన్సర్. కమ్ ఆన్, సే సంథింగ్. రేపటి నుంచి నీకు బాధ ఉండదు. గుడ్, దట్స్ రైట్. అంటే రేపటి నుంచి చెప్పిన టైం కరెక్ట్ గా వస్తావన్నమాట, అవునా? రాను. వాట్? నేను రాను. జోక్ చేస్తున్నావా? నిజమే చెప్తున్నాను, అది చెప్పడానికి వచ్చాను. ఏయ్, పళ్ళు రాలిపోతాయి. మళ్ళీ వస్తేగా రాలడానికి? నువ్వు రాకపోతే నేనే వచ్చి పళ్ళు రాలగొడతాను. రావడానికి నేను ఎక్కడుంటానో తెలిస్తేగా. పప్పే, డోంట్ ప్లే విత్ మీ. ఇక నుంచి నేను నిన్ను కలవలేను, నువ్వు నన్ను కలవలేవు. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఏయ్,
అదే జరిగితే నరికేస్తాను. నాకు కాని నిన్ను మొక్కలు మొక్కలుగా నరికేస్తాను. అలాగే నువ్వు లేని నన్ను మొక్కలు మొక్కలుగా నరుక్కుంటాను. పప్పే, నీ కోసం ఈ నిమిషంలో నా ప్రాణాలు తీసేసి నీ గుప్పెట్లో పెడతాను. అలాగే నువ్వు కాదంటే నీ ప్రాణాలు తీసేసి ఇక్కడ దాచుకుంటాను. నాకు కావాల్సింది నీలాంటి పిచ్చివాడే. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వగలిగిన వాడు, అదే ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోగలిగిన వాడు. నీలో వేడి ఇంకా ఉందా, చల్లారిపోయిందని తెలుసుకోవడానికి అలా అన్నాను. శక్తి, ఐ లవ్ యూ. ఏమైంది పప్పి? చెప్పు ప్లీజ్, టెల్ మీ. పప్పి, ఏమిటిది? ఏమైంది? మన ప్రేమకు గుర్తు అంటే మనం కలుసుకుంటున్నందుకు మా నాన్న ఇచ్చిన వారసత్వం. శక్తి, నీ మీద వాలితే ఏగను కూడా బతకనేమను. ఇది నాకు కొత్తగా వచ్చింది కాదు. పెద్దవాళ్ళు పిల్లలకి ఆస్తులిచ్చిపోతారు. మా అమ్మ నాకు ఈ వారసత్వం ఇచ్చిపోయింది. ఏమిటి? ఆయన మా నాన్న కాదు. నిజంగానా? మా అమ్మ బ్రతుక్కి నీడనిచ్చాడు. ఆ తర్వాత మా బ్రతుకులకి పీడగా తయారయ్యాడు. తెల్లవారు లేస్తే చప్పట్లకి చెంపదెబ్బలకి మా అమ్మ జీవితం రంగస్థలం అయిపోయింది. ఒకరోజు కూచిపూడి భరతనాట్యాలు పాత వాసన కొడుతున్నాయని, అవి చూడడానికి ఎవ్వరూ రావటలేదని క్యాబరీ డాన్సులు చేయమని అమ్మని బలవంత పెట్టాడు. అమ్మ ససేమరా ఒప్పుకోలేదు. ప్రాణాలు తీస్తానన్నాడు. చావడానికైనా సిద్ధమే కానీ నేను మాత్రం ఆ డాన్సులు చేయనంది. రోజు రోజుకి వేధించడం ప్రారంభించాడు. అంతే, అమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ ఇల్లు, తన సంపాదన అంతా అతనికి అప్పగించి నన్ను తీసుకుని వెళ్ళిపోవాలనుకుంది. ఎక్కడికి? నా బ్రతుకు నేను బ్రతకటానికి. మరి నా బ్రతుకు? నీకేం తక్కువ? నా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంతా నీకే వదిలేస్తున్నాను. ఏం వదిలేసావు? నువ్వు సంపాదించిన ఆస్తి అంతా అప్పుల్లో ఉంది. అది నువ్వు చేసుకున్నావు. కావాలంటే ఆస్తిని అమ్ముకో, అప్పులు తీర్చుకో, అనుభవించు. నేను అలా అనుభవిస్తుంటే నువ్వు బయటికి వెళ్ళి వ్యాపారం చేస్తావా? నువ్వు మాత్రం నా చేత వ్యాపారం చేయించవనే నమ్మకం ఏమిటి? చేయిస్తా. ఉళ్ళమ్మి కాదు, కళ. నీ కళతో. కళ? నువ్వేగా అన్నావు ఈ కళ అయిపోయింది, కొత్త కళ మొదలు పెట్టమని. మరో ఏడాది దాటిన తర్వాత ఆ కళ అయ్యింది, వ్యాపారంలో దిగమంటావు. అవసరం లేదు. ఏడాది అయ్యేసరికి నా కూతురు రంగంలోకి వస్తుంది. వస్తే దానితో డాన్సులు చేయిస్తాను. అది మోడర్న్ డాన్సులకి చాలా బాగుంటుంది. నోరు మూయి. నా జీవితాన్ని చెరుకు పెప్పి చేసావు. రేపు దాని జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావు. అందుకే ఆ భయంతో నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళనివ్వను. నువ్వే కాదు, ఆ బ్రహ్మదేవుడే అడ్డొచ్చినా నేను ఎక్కడి నుంచి వెళ్ళే తీరుతాను. రా పప్పి. నిన్న ఆపడానికి ఆ బ్రహ్మదేవుడు అక్కర్లేదు, నేను అక్కర్లేదు. వెళ్ళు. కానీ పద్మిని మాత్రం ఇక్కడే ఉంటుంది. అది నా రక్తం, నా సొంతం. కానీ నేను పెంచాను. నువ్వు పెంచింది నా సంపాదనతో. అయితే పద్మిని మీద నాకు ఎలాంటి హక్కు లేదంటావు? లేదు లేదు లేదు. ఆగు. ఇదేమిటో తెలుసా? యాసిడ్ ద్రావకం. నువ్వు ఏ అందాన్ని చూసి మురిసిపోతున్నావో, ఏ కళని కళ్ళకుందని కళకళ్ళాడుతున్నావో దాన్ని వెలవెలలాడిపోయేటట్టు చేస్తా. నీ ముఖాన్ని నీకే భయం కలిగించేటట్టు చేస్తా. మా అమ్మ చనిపోయినప్పుడు కనీసం కన్నీటి పొట్టు కాదు కదా
కళ్ళు కూడా చెమర్చలేదు. ఆ చప్పట్లకి చంపదెబ్బలకి నన్ను కూడా బలి చేయాలని అనుకుంటున్నాడు. నో నో, ఆ చప్పట్లకి ఆ చంప దెబ్బలకి ఈ రోజు ఎక్కడే సమాధానం చెప్తాను. నువ్వు వెంటనే వెళ్ళి జ్యోతిని తీసుకురా. ఎందుకు? ఎందుకేమిటి, మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతాం. ఇక్కడే ఇప్పుడే ఎవరికి తెలియకుండా. అది అతనికి సరైన సమాధానం. వెళ్ళు. శక్తి శక్తి శక్తి, బాబా సప్తమ్ముడు జ్యోతిని ఎత్తుకుపోయాడు. నో యువర్ ఆనర్, నేను ఈ హత్య చేయలేదు. కేవలం నా చెల్లెలు మానం కాపాడడం కోసం చేసిన ప్రయత్నం, అంతేగాని లాయర్ గారు చెప్పినట్టు కక్షగట్టి కత్తిగట్టి చంపలేదు. కేవలం నా చెల్లెలు మానం కాపాడడం కోసం చేసిన ప్రయత్నం. సారీ మిస్టర్ శక్తి, నువ్వు అతన్ని చంపింది
కేవలం మీ చెల్లెలు మానాన్ని కాపాడడం కోసమే అయితే ఓకే, కానీ మీ చెల్లెలు మానం బాగానే ఉందే, ఇంకా చెడిపోలేదే అని డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారే. అంటే మీ ఉద్దేశం ఒకవేళ ఎవరైనా నా చెల్లెల్ని ఎత్తుకుపోయినట్టే మీ చెల్లెల్ని ఎత్తుకుపోయి, నా చెల్లెల్ని బలాత్కరించినట్టే మీ చెల్లెల్ని మీ కళ్ళ ముందే గుడ్డలని లాగి బలాత్కరిస్తుంటే ఓ ఫోటోగ్రాఫర్ను పిలిచి 4-5 యాంగిల్స్ లో ఫోటోలు తీయించి మానభంగం జరిగిపోయిన తర్వాత అప్పుడు హత్య చేస్తారన్నమాట. మిస్టర్ శక్తి, నీది వితండవాదాన్ని కోర్టు వినిపించుకోదు. కోర్టుకు కావలసింది సాక్ష్యాలు, ఆధారాలు. ఓకే ఓకే, మరి చెల్లెలి మీద ఇంత మమకారం ఉన్న ఈ అన్నగారు చెల్లెలికి మానభంగం జరుగుతున్నప్పుడు ఎక్కడున్నారు? నీ చెల్లెలు పక్కలో పడుకున్నాను. సార్, కేవలం నీ చెల్లెలతో పడుకున్నానన్న ఒకే ఒక్క మాటకి వయస్సు ఉడిగి, అనుభవం పెరిగి, సంస్కారం కలిగి, న్యాయం ఎరిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి అంత ఆవేశం వస్తే వయసులో ఉన్న నాలాంటి ఉడుకు నెత్తురు ముందు నా చెల్లెలు మానాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఉండగలనా సార్? హత్య చేయకుండా ఆగగలనా సార్? నా స్థానంలో మీరుండి చెప్పండి సార్. చోటా సాబ్ ఉరఫ్ కోటి అనే వ్యక్తిని నిందితుడు శక్తి హత్య చేశాడని కోర్టు నమ్ముతోంది. అయితే అది కేవలం ఒక స్త్రీ జీవిత పవిత్రతను కాపాడడానికే నిందితుడు ఈ హత్య చేశాడని నమ్మి 1 సంవత్సరం మాత్రమే జైలు శిక్ష విధించడమైనది. చోటా అనుచరులపై సరైన సాక్ష్యాధారాలు లేనందున వారిని నిర్దోషంగా నిర్ణయిస్తూ విడుదల చేయడమైనది. నో 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 యువర్ ఆనర్, నా భవిష్యత్తు ఆడుకోవద్దు. నేను అమాయకుడిని, నేరస్తుడిని వదిలేస్తున్నారు, అమాయకుడికి శిక్ష వేస్తున్నారు. ప్లీజ్ యువర్ ఆనర్, ఒక్కసారి ఆలోచించండి. డోంట్ రూయిన్ మై లైఫ్. నా భవిష్యత్తు ఆడుకోవద్దు యువర్ ఆనర్. ప్లీజ్ ప్లీజ్ యువర్ ఆనర్, యు ఆర్ రూయినింగ్ మై లైఫ్. ప్లీజ్. అన్నయ్య, అన్నయ్య, ఏమిటన్నయ్య ఇది? ఇప్పుడు ఎలాగన్నయ్య? ఎలా? అమ్మా నాన్నను హత్య చేసినప్పుడు నేను కూడా నీలాగే ఎలా అనుంటే ఇవాళ నువ్వు ఉండేదానివా, నేనుండేవాడినా? నువ్వు లేకుండా నేను ఎక్కడున్నానన్నయ్య? ఎలా ఉండను? ఏమైపోతానన్నయ్య? ఏమైపోతావు? ఆఫ్టర్ ఆల్ 1 సంవత్సరం నేను లేకపోతే నువ్వు చేస్తావా అన్నయ్య? ఒకవేళ రేపు ఎవడైనా నన్ను చంపేస్తే అప్పుడే చేస్తా. నాతో పాటు నువ్వు చేస్తావా? అన్నయ్య, ఎస్. సీతలో సావిత్రి లాంటి కాలం కాదమ్మా ఇది. ఆ రోజుల్లో 100కో 1 ఒక్క రాక్షసుడు ఉండేవాడు. అప్పటాడదానికి ఓకే, కానీ ఇప్పుడు కోటిలో ఏ ఒక్కడో తప్ప ప్రతి ఒక్కడూ రాక్షసుడేనమ్మా. అందుకే ఇప్పుడు సీతలో సావిత్రి లక్కలేదమ్మా. చండికి కావాలి లేదా చండి రాణి కావాలి. అయినా నువ్వు వేలు పట్టి నడిపించడానికి పసిపిల్లవు కాదమ్మా. యువర్ గ్రోన్ అప్ గర్ల్. బీ బ్రేవ్. ధైర్యంగా ఉంటూ ధైర్యంగా బ్రతకడం నేర్చుకో. ఎక్కడ నేర్చుకోమంటావు అన్నయ్య? ఇవన్నీ నాకెవరు నేర్పారమ్మా? జీవితం నేర్పించింది. ఈ రోజు ఈ సంఘంలో జరుగుతున్న అన్యాయం, అక్రమం, దగా, మోసం, కుట్ర ఇవన్నీ కలిపి నాలో తిరుగుబాటనే దాన్ని నేర్పాయి. లోకాన్ని చూసి నేను నేర్చుకున్నాను, నన్ను చూసి నువ్వు నేర్చుకో. దట్స్ ఆల్. గుడ్ లక్. రే, ఏమిట్రా ఇది? నవ్వడం, నవ్వించడం తప్ప ఏడవడం అనేది మన చరిత్రలో లేదు. ఒక్కసారి కమాన్ ప్లీజ్. కమాన్. అన్నదాత సుఖీ భవ, బిల్లుదాత సఖీ భవ. అన్నదాత సుఖీ భవ, బిల్లుదాత సఖీ భవ. ఈ న్యాయస్థానాలు కూడా దుర్మార్గులు, రాక్షసుల వైపే మొగ్గు చూపుతున్నాయి. శక్తి, నువ్వు నా తమ్ముణ్ణి చంపిన నేరానికి కోర్టు నీకు విధించిన శిక్ష 7 ఏడాది. కానీ నా న్యాయస్థానం నీకు విధించబోయే శిక్ష తిను. జ్యోతి, జ్యోతి, మీరు దెయ్యాలం కాదు, భూతాలం కాదు. జ్యోతి, ఇలా భయపడిపోతే ఎలాగా? శక్తి జైలుకి వెళ్ళమని ఏం చెప్పాడు? ధైర్యంగా ఉండమని చెప్పాడా? కానీ భయంగా ఉంటుంది. మేము ఉన్నాగా, నీకేం భయం లేదు. శక్తి వచ్చే వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. పద్మిని, జైల్లో వాడు మంచి ప్రవర్తన చూసి 4 రోజులు ముందుగానే విడుదల చేస్తున్నారట. నిజంగానా? నిజంగా.
నిన్ను చూడాలంటున్నాడు. ఒకసారి వెళ్ళి చూడకూడదు? అలాగే. ఆఫ్టర్ ఆల్ 1 నెల. నీకు 1 రోజులే కావచ్చు, నాకు ప్రతి గంట నెల అనిపిస్తుంది. అప్పుడు పంచి రోజు పొద్దున్న ఇక్కడికి వచ్చే, తెల్లవారులు ఇక్కడే ఉంది గాని. ఓకే? కరెక్ట్. అలా నవ్వుతూ 1 నెల రోజులు గడిపాయి. నేను హుషారుగా మీ ఇంటికి వచ్చేస్తాను, నిన్ను తీసుకెళ్తాను, పెళ్లి చేసుకుంటాను. ఏమిటే, ఎవడి కోసం దొడ్డి గుమ్మం దగ్గర ఎదురు చూస్తా నిలబడ్డావు? నా వాడి కోసం. ఎవడవాడు? నా మొగుడు. అంతవరకు వచ్చిందన్నమాట. ఏమిటి, అన్నీ అయిపోయాయా? 3వ నెల కడుపు. చంపేస్తాను. ఎన్నిసార్లు చంపుతావు? ఇలా నోరెత్తిన ప్రతిసారి చంపుతాను. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం. చంపు. అమ్మని అమ్మ, అక్కడ డాన్స్ నేర్చుకోమంటే డైలాగులు నేర్చుకొస్తావు. వాడి డైలాగులేనా? చంపేస్తాను. అక్కడ నవనేత్ర రిహార్సల్ కోసం ట్రూప్ తో వెయిట్ చేస్తున్నాడు. తొందరగా వెళ్ళు. వెళ్ళను, చావరైనా చేస్తాను కానీ రిహర్సల్స్ కి వెళ్ళను, డాన్స్ చేయను, ప్రోగ్రామ్ ఇవ్వను. అతను సరాసరి జైలు నుంచి ఇక్కడికి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, పెళ్లి చేసుకుంటాడు. ఏమిటి, నేనుండగానే? బాబున్నా సరే. నిన్ను చంపనైనా చంపుతాను గాని వాడికి మాత్రం అప్పగించను. అలా వాడు, వాడి బాబు, వాడి బాబు బాబు ఎంతమంది కలిసి నా ఇంటి మీదకి దండెత్తొచ్చినా నిన్ను వెతికి పట్టుకోలేరే. నువ్వే రోజైతే డాన్స్ ప్రోగ్రామ్ ఆడతావో అంతవరకు నీకు తిండి లేదు, స్నానం లేదు, నీళ్లు లేవు. చాలు ఇక్కడ. ఇది మన సేటు గారి బండిలా లేదు? కరెక్టే గురు. మరి సేటు గారిని ఎవరైనా చంపేసి బండిని అలా వదిలేసి వెళ్ళిపోయారంటావా? బాగుంది గురు. పాపం సేటు గారి గుర్తుగా ఈ బండి మనం తీసుకెళ్ళిపోదామా? రాయ్, సేటు ఇంకా బతికే ఉన్నాడు. రాయ్, టిఫను బిల్లు ఇస్తారా? ఓకే. పప్పి, 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 సరాసరి లోపలికి వస్తున్నావు. ఎవరు పర్మిషన్ తీసుకొస్తున్నావు? వెళ్ళు. పప్పిలేదు గిప్పలేదు. వెళ్ళు, వెళ్ళు. డబ్బు, డబ్బు, నా డబ్బు 100 రూపాయల నోట్లు. 15,500. 15,000 రూపాయలు డబ్బు, డబ్బు. పప్పి, అయ్యి బాబు, పప్పి, అయ్యి బాబు, నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు. 6, ఇంకా 6. పప్పి, పప్పి, పప్పి అన్నారు. పప్పి, 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 పప్పి. నువ్వు అరిచి ఒత్తుకున్నా, గీ పెట్టినా, గోస పెట్టినా పప్పి నీకు కనిపించదు. తప్పారావు, నేను వస్తానని పప్పిని తీసుకువెళ్తానని తెలిసి ఎవరికి కనిపించకుండా దాచావు. చూడు, పప్పిని పాతాళంలో దాచినా సరే భూమిని 2 ముక్కలు చేసి ఎత్తుకువెళ్తాను. పాతాళంలో దాచడం ఏంటి? పప్పికి పెళ్లి అయిపోయింది. నేను నమ్మను. నిజం. నవనేతర బాకీ కింద పప్పి మెళ్ళ తాలికట్టి తీసుకుపోయాడు. నీ మీద ఒట్టు. చెప్పు, నా పప్పిని ఎక్కడ దాచావు? లేదు, వాడు చెప్పిందంత అబద్ధం. నేను పెళ్లి చేసుకోలేదు. వాడే ఎక్కడో దాచేసి నీ నుంచి తప్పించుకోవడానికి అలా అబద్ధం చెప్పాడు. శక్తి, ఏడిని శక్తి. ఏమైంది? ఏమైపోయాడు శక్తి? ఆ గుడ్డలు శక్తివేనా? ఏం చేశారు? ఏం చేశారు నా శక్తిని? మర్డర్, మర్డర్. లేదు, లేదు. ఈ వెదవుని ఎవడు బతకనిస్తాడు? ఎవడికో కడుపు మండింది, చీకట్లో దారి కాచాడు, కత్తి పట్టుకున్నాడు, అప్పుడు చేశాడు. పప్పి, పప్పి చచ్చిపోయాడు.
మహాభారతంలో అభిమన్యుడు నేల కూలిపోయినట్టు పడిపోయాడు. నేను చేయాల్సిన పని ఎవడో చేసేసాడు. పీడ పిరగడైపోయింది. ఇప్పుడేం చేస్తా? శక్తి శక్తి అరిగారు. అరిచి అరిచి సమస్యలు ఇస్తాడు. శక్తి 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 పప్పి ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. నాన్న ఉన్నాడు కదా. రావణు లంకలో వనములో ప్రత్యర్థి కూటంబులో సారా కొట్టుకెళ్దాం తేట్రా. ఆ సారా కొట్టుకెళ్తే ఇక్కడ కాపలు ఎవడు కట్టాలి? మన బాబు కట్టాడైతే ఎదురు పైనుంచి బాటిల్ రా. రేం భారీ సరుకు లాగుందే. దుర్మార్గుడే నీకు పెళ్ళైపోయిందని చెప్పాడు. నేను బ్రతికుండగా ఆ పని చేస్తానా? నిన్ను విడిచి నేను వెళ్ళిపోతానా? శక్తి మేము దొంగతనం చేయటం ఏమిటండి? మేము దొంగతనంగా ఇంటికి వెళ్ళిన మాట నిజం, కానీ దొంగతనం చేయడానికి కాదు, నా పప్పిని కలుసుకోవడానికి. కావాలంటే వీడిని అడగండి. అవును సార్. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఏం జరిగింది? జరిగినట్టుగా చెప్పు, నీకేం పర్వాలేదు. వాడు చెప్పింది నిజం సార్. వాడు జైలు నుంచి బయటకు వచ్చాక ఎక్కడ పప్పిని కలుసుకుంటాడోనని పప్పిని దూరంగా తీసుకువెళ్ళిపోయి అప్పారావు. ఓకే 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 సుబ్బారావు, సార్ ఇతను లోపల తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకో. స్టేట్మెంట్. మీరు రండి సార్. ఆ అప్పారావు గురించి మీకు తెలియదు సార్. కూర్చో. అతను చాలా దుర్మార్గుడు సార్. మేబీ ప్రేమించుకున్న వాళ్ళని కలవనేకుండా చేయడం నేరం కాదా సార్? అఫ్ కోర్స్. అటువంటప్పుడు దొంగతనంగా వెళ్ళి కలవడం తప్ప సార్? కరెక్ట్ కాదు, కరెక్ట్ గా చెప్పండి. అరుపులు కేకలు పోలీస్ స్టేషన్ లో మామూలేనయ్యా. సార్ అది కాదు సార్, అరుపులు నరేష్ సార్. నువ్వెందుకు అలా కంగారు పడతావు? సార్ అతను కొడుతున్నాడు సార్. సిట్ డౌన్ ఐ సే. సార్ నిజంగా అతను కొడుతున్నాడు సార్. ఐ సే యు షట్ అప్ అండ్ సిట్ డౌన్. సార్ స్టేట్మెంట్ అని చెప్పి అతను లోపల తీసుకెళ్ళి వాట్ ఆర్ యు డూయింగ్ టు టెల్ మీ వాట్ ఇస్ సార్ స్టేట్మెంట్? ఇద్దరు కలిసే దొంగతనానికి వెళ్ళారు, సంతకం చేస్తాడు. నో, ఇదంతా మోసం. మోసం ఏంటి? అందరి ముందు సంతకం పెట్టు. యు బాస్టర్డ్! మోసాన్ని అరికట్టాల్సిన పోలీస్ స్టేషన్ లో ఎంత మోసం! అమ్మాయి డౌన్ కేసు పెట్టడానికి ఎంత వచ్చింది? కమ్ ఆన్, యు రాస్కల్! వదండ్రా, పోలీస్ స్టేషన్ కాబట్టి ఇక్కడ ఎదురులే పోలీస్ ఆఫీసర్ స్తంభానికి కుక్క, లంచాలు మరిగిన కుక్క, గడ్డి తినే కుక్క. రా ఇక్కడికి, అతను బయటికి రాని అంతు తెలుస్తాను. కమాన్, ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్తే కదరా నా అంతు చూసేది. చంపేస్తాను. ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాధారాలను బట్టి శక్తి కుమార్ అనబడే ఈ ముద్దాయి గతంలో ఒకసారి నిందితుడిగా శిక్షింపబడినప్పటికీ అతని ప్రవర్తనలో ఎటువంటి పరివర్తన రాకపోవడమే గాక నగరంలో ఒక భయంకరమైన రౌడీగా తయారయ్యాడు. శక్తి కుమార్ తన మిత్రుడైన నరేష్ తో కలిసి కళాబంధు అప్పారావు ఇంట్లో దొంగతనం చేసినట్లు రుజువైనది. ఈ నగరవాసులకి అతి భయంకరమైన వ్యక్తిగా మారిన శక్తి కుమార్ కి 3 సంవత్సరములు నగర బహిష్కరణ శిక్ష విధించడమైనది. ఈ శిక్షాకాలంలో శక్తి కుమార్ నగరంలో ప్రవేశించిన ఎడల మరింత కఠినమైన శిక్ష అనుభవించవలసి ఉంటుంది.
చెప్పండి సార్, మీ డిపార్ట్మెంట్ మీద మీ డ్రెస్ మీద నాకు నమ్మకం ఎందుకు పోయిందో ఇప్పటికైనా అర్థమైందా? తిరిగి ఈ డిపార్ట్మెంట్ మీద ఈ డ్రెస్ మీద నీకు నమ్మకం కలిగే రోజు వస్తుంది. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. 24 గంటల్లోగా నువ్వు రాకపోతే నువ్వు అనుభవించాల్సిన శిక్ష నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. వెళ్ళు. గుడ్ లక్. ఇదేమిట్రా లంకలా ఉంది బస్తీ? ఈ లంకలో సీత జాడ తెలుసుకోవడం ఎలారా? ఒక్కొక్కడు ఒక్కో హనుమంతుడై ఈ లంకని 4 వైపులా తగలెడితే అదే తెలుస్తుంది. ప్రతి మూల వెతకండి.
అందరు నాయుధాలు పడే మనం కమాన్. నా కళ్ళ ముందు నుంచి నన్ను కాదని చిన్న సూది కూడా బయటికెళ్ళలేదు. ఇప్పుడు నన్నే దెబ్బ కొట్టి ఈ పిల్లని తీసుకెళ్తున్నావు. పిల్లనే కాదు, నీ బస్తీనే బస్మీ పట్లం చేసి వెళ్తాను. ఇంతవరకు గీత గీసి సరిగ్గా మార్కులు పెట్టి కొట్టడమే ఈ బాబాసాబ్ అలవాటు. ఆ అలవాటును నగుబాటు చేశావు, దాన్ని ఫలితాన్ని అనుభవిస్తావు. అప్పారావు, నీ కూతురు నీకు అప్పగించాను, నేను వెళ్ళాలి. కానీ ఏమిటి? 50,000. 50,000 డబ్బా? దేనికి? నీ కూతుర్ని తీసుకొచ్చి అప్పగించినందుకు. నువ్వు తీసుకురాకపోయినా అదే వచ్చేసింది. నోర్మోయ్, ఇస్తావా లేదా? అప్పారావు, అతనితో ఎందుకు? ఇచ్చేయి. 50,000 నేను ఎక్కడి నుంచి తేను? నువ్వు తీసుకురావడం ఏంటి? 50,000 నేను ఇచ్చానుగా. పద్మి నేను ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు ఇచ్చేయమని. ఇచ్చేవా? ఏ ఇవ్వలేదా? ఇచ్చే ఉంటా, ఖర్చు అయిపోయి ఉంటుంది. అబ్బాయి, ప్రస్తుతం నా చేతిలో డబ్బు లేదు. డబ్బు రాగానే ఫోన్ చేసి పిలిపించి ఇచ్చేస్తా. నువ్వు వెళ్ళు వెళ్ళు. నీ చేతికి ఎప్పుడు డబ్బు వస్తుందో అప్పుడు ఫోన్ చేయి, అప్పుడే నీ కూతురుని తీసుకొచ్చి అప్పగిస్తాను. శక్తి, ఆ డబ్బు నేను ఇస్తాను.
ఇదిగో 50,000 లెక్క పెట్టుకో. అక్కర్లేదు. శక్తి, You cheat! Cheat! I hate you, hate you, hate you! అన్నయ్య, పద్మిని దొరకలేదా? దొరికింది. మరి తీసుకురాలేది? తెచ్చాను. ఏది? వాళ్ళ నాన్నకు అప్పగించాను. ఆ దుర్మార్గుడికా? వాడేం చేస్తాడో తెలుసా? మళ్ళీ డబ్బు అంటాడు, ప్రోగ్రామ్స్ అంటాడు. అంటే అన్ని మనకే కష్టపడి తెచ్చింది వాడికి అప్పగించడానికా? మరైతే పెళ్లి చేసుకోవటానికా? అవును. పెళ్లి చేసుకోవటానికి ఆ నవనేతరావు ఉన్నాడు. అలా అని పద్మిని చెప్పిందా? జ్యోతి, నాకెవరో చెప్పక్కర్లేదు, నేనే చెప్తున్నాను. నేను ఆమెను చేసుకోవడం లేదు, నాకు ఆవిడతో ఏ సంబంధం లేదు. లేదంటే సరిపోదన్నయ్యా. ఆమె ఎంత కుమిలిపోతూ ఉంటుందో తెలుసా? జ్యోతి, పప్పికి ఇప్పుడు నా మీద ఉన్నది ప్రేమ కాదు, ప్రతీకారం, ద్వేషం. అలా నేనే చేసుకున్నాను. దేనికి? నా నుంచి దూరం చేసుకోవటానికి. అన్నయ్య, ప్రేమించడానికి కొన్ని ఫార్ములాలు ఉంటాయి, అలాగే ప్రేమను దూరం చేసుకోవడానికి కూడా కొన్ని ఫార్ములాలు ఉంటాయి. ఆ రోజు కాలేజీలో ఆమెను ప్రేమించడానికి ప్రేమాభిషేకం ఫార్ములా ఉపయోగించాను. ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములా ఉపయోగించి నా నుంచి దూరం చేసుకున్నాను. అన్నయ్య. అవునమ్మా, ఈ రోజు నేను నేరస్తుణ్ణి. నగర బహిష్కరణ శిక్ష నుంచి పారిపోయి వచ్చిన ఓ నేరస్తుణ్ణి. ఏ క్షణంలోనే నా పోలీసులు నన్ను పట్టుకోవడానికి చూస్తున్నారు. పట్టుకున్న తర్వాత ఏ శిక్ష వేస్తారో, ఎక్కడ వేస్తారో. దొరికితే ఇది నా జీవితంలో 3వ శిక్ష. ఈ శిక్ష ఎలా ఉంటుందో ఊహించలేను. అందుకే నా మీద పప్పికి ద్వేషం ఏర్పడాలి. కనీసం ఆ ద్వేషంతోనైనా ఆ నవనీతరావుని పెళ్లి చేసుకుంటుంది, హాయిగా ఉంటుంది. అదే నాకు కావాలి. అందుకేనమ్మా, అందుకే ఈ పని చేశాను. సార్, చేతికి దొరికిన వాడిని చేతులారా విడిచిపెట్టేశారనుకుంటాను. నో, కాకి గుడ్డలు కాఠిన్యానికి మాత్రమే అంకితం కాకూడదు. కరుణకి, క్షమకి కూడా చోటివ్వాలి. ఒక రౌడీని శిక్షిస్తే రౌడీజం చావదు. ఒక హంతకుడిని తీస్తే హత్యలు ఆగవు. రౌడీయిజం బీజాన్ని అంతం చేయాలి, హత్య ప్రవృత్తిని ధ్వంసం చేయాలి. అన్న టైంకి అతను రాకపోతే? అదిగో హీస్ ఎ చీట్. అతను డబ్బు మనిషి, అతనికి ప్రేమ అంటే తెలీదు. అతని గురించి నాతో చెప్పొద్దు. అతనంటే నాకు అసహ్యం, పరమ అసహ్యం. ఐ హేట్ హిమ్. అతను నువ్వు అసహించుకోవాలని అలా చేశాడు. కావాలని కావాలనా? అవును, నువ్వు అతన్ని చీకొట్టాలి, నవనీతరావుని పెళ్లి చేసుకోవాలి. అదే అతని ఉద్దేశం. నో, అబద్ధం. అవును పద్మిని, 100% నిజం. నిన్ను అతను ఎంతగా ప్రేమించాడు, నిన్ను దూరం చేసుకున్నందుకు అంతగా కుమిలిపోతున్నాడు. అంతగా ప్రేమించిన వాడు ఎందుకులా ప్రవర్తించాడు? అదేగా చెప్తున్నాను. అతను నేరస్తుడు, అందులోనూ మామూలు నేరస్తుడు కాదు. 2 సార్లు చట్టం చేత నేరస్తుడిగా ముద్ర వేయబడ్డవాడు. ఇప్పుడు 3వ నేరం చేశాడు. వాడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు, ఉరి శిక్ష విధిస్తారు, ఎవరికీ తెలీదు. ఆ డబ్బెందుకు తీసుకెళ్లాడు? మా కోసం. మేము గాలి వెద వల్ల, చువ్వాయి వెద వల్ల రోడ్ల మీద తిరుగుతుంటే మా బతుకులు కూడా వాడి బతుకులు అయిపోతాయని, అలా కాకూడదని, మా బతుకు దారి చూపించాలని మా కోసం 50,000 తీసుకొచ్చాడు. పద్మిని, ప్రేమ పెళ్లి కాదు, త్యాగం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఎవరానా, ఇతని వృత్తే రౌడీయిజం, ఇతని సంపాదన రౌడీ మామూళ్ళు, ఇతని పేరే 2 టౌన్ రౌడీ. ఇటువంటి రౌడీని న్యాయస్థానం క్షమించి క్షమాభిక్ష ఇవ్వటం ప్రారంభిస్తే న్యాయస్థానాలకు విలువ ఉండదు, పోలీసు వ్యవస్థకు మనుగడ ఉండదు యువరానర్. ఇటువంటి రౌడీలను కనికరిస్తే లోకమంతా రౌడీల నిలయమైపోతుంది యువరానర్. ప్రతి ఒక్కడూ రౌడీలకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది యువరానర్. లోకమంతా అణువణువు రౌడీల. రౌడీనే, నేను రౌడీనే సార్. మామూలు రౌడీని కాదు, మామూలు రౌడీని. పేరుకు రౌడీని కాదు సార్, పేరుకున్న రౌడీని. రౌడీయిజంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న వాడిని, అఖిల భారత రౌడీ సంఘానికి అధ్యక్షుడిని సార్. ఇప్పుడు కాదు సార్ నేను రౌడీని. అప్పుడు నా తల్లి కడుపులో పడ్డప్పుడే రౌడీని సార్.
ఆ తల్లి కడుపు నుంచి ఈ భూమి మీద పడ్డప్పుడే రౌడీని సార్. స్కూల్లో కాలు పెట్టిన రోజున రౌడీని, కాలేజీలో కాలు ఎత్తిన రోజున రౌడీని, బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ గా గోల్డ్ మెడల్ తీసుకున్న రోజున రౌడీని, ఆల్ ఇండియా బెస్ట్ నేషనల్ క్యాడెట్ గా బంగారు పథకం పుచ్చుకున్న రోజున కూడా నేను రౌడీనే సార్. వృత్తి ధర్మం కోసం నా తల్లిదండ్రుల ప్రాణాలు త్యాగం చేసిన రోజున రౌడీనే సార్. నా తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన వాడిని పట్టి ప్రభుత్వానికి అప్పగించిన రోజున కూడా నేను రౌడీనే సార్. అనువునా నేను రౌడీనే సార్. ఎస్ ఎస్ యువర్ ఆనర్, నేను రౌడీని. ఎస్ ఎస్ నేను రౌడీని 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 రౌడీని. చెప్పండి సార్, నేను రౌడీనా సార్? నా కళ్ళు చూసి చెప్పండి సార్. నేను రౌడీనా సార్? కాదు సార్, కాదు. చెప్పండి సార్, నేను రౌడీనా? ప్లీజ్ టెల్ మీ సార్. లుక్ ఇంటూ ఆల్ మై పాస్ట్ రికార్డ్స్ అండ్ టెల్ మీ సార్, am I a rowdy? No సార్, నేను రౌడీని కాదు. నో సార్, I'm with the national dignity, I'm with the national service, I'm with the national spirit sir, and with the same spirit I wanted to become a police officer. But sir, ఆ కాకియే నన్ను రౌడీని చేసింది. కాకి బట్టలు వేసుకొని అవినీతిని అణగదొక్కాలనుకున్నాను, అన్యాయాలను ఆపాలనుకున్నాను, అక్రమాలకు ఎదురు తిరగాలనుకున్నాను. కానీ సార్, ఈ కాకి వ్యవస్థ నన్ను రౌడీని చేసింది, ఈ కాకి చట్టం నన్ను రౌడీని చేసింది, ఈ కాకి చట్టం నన్ను రౌడీని చేసింది సార్. yes, this is the truth. ఏంటి గురు సోడా కలుపుకుండా తాగేస్తున్నా? అలా కూడా ఎక్కడం లేదు. ఏ ఎందుకు ఎక్కుతుంది? వేలకి వెళ్ళిపోతుంటే. వన్ మోర్ లాచ్. హాయ్ రంజిత్. హలో ప్రకాష్. ఏమిటి యూనిఫామ్ తో కూర్చొని ఆడేస్తున్నావు? యూనిఫామ్ తీసుకురావడానికి టైం లేదు. షోదీపు. యూనిఫామ్ తో కూర్చొని ఎందుకు ఆడతారో తెలుసా? ఎందుకు? యూనిఫామ్ లో కూర్చునుంటే పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు పట్టించుకోరు, బారులో మందు ఫ్రీగా పోస్తారు, పక్క వాళ్ళకి అప్పు పెట్టినా అడగరు, అవసరమైతే 5ో 10ో చందా పారేస్తారు. అన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు నువ్వు ఆడొచ్చుగా. ఆడతాను. ఆడడానికే ఇక్కడికి వచ్చాను. నేను ఆడేది మామూలు ఆట కాదు, పేకాట. నేను ఆడుతున్నది పేకాటే. నువ్వు పేకలతో ఆడుతున్నావు, నేను పేకలతో ఆడబోతున్నాను. ఎస్, పేక చేత్తో పట్టుకున్న వాళ్ళను పట్టుకోవలసిన కాకియే పేక ముక్కలు చేత్తో పట్టుకుంటే మరో కాకి చూస్తూ ఊరుకుంటుందనుకున్నావా? మిస్టర్ ప్రకాష్, ఒక కాకి చనిపోతే 100 కాకులు ఎగిరొస్తాయి. నీ ఒక కాకి దిగజారితే నాలాంటి 100 మంది కాకిలను ఈ లోకం కుళ్ళబడుతుంది. అలాంటప్పుడు చూస్తూ నేను ఎలా విడిచిపెడతాను? ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? నేను చెప్పడానికి రాలేదు మిస్టర్, చెప్పించడానికి వచ్చాను. ఏమిటి? నిజం. నిజాన్ని కక్కించడానికి వచ్చాను. రంజిత్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. ఐఎమ్ ఆల్సో ఏ పోలీస్ ఆఫీసర్. గాంధీ అని పేరు పెట్టుకున్న ప్రతివాడు మహాత్ముడు కాదు. కాకి గుడ్డలు వేసుకున్న నీలాంటి ప్రతి దగులుబాజీ పోలీస్ ఆఫీసర్ కాదు. నీ అధికార బలాన్ని ఉపయోగించి ఒక నిజాన్ని అబద్ధం చేశావు. అదే అధికార బలంతో ఆ అబద్ధాన్ని నిజం చేస్తాను. ఈ బెల్ట్ చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తుందా? ఇలాంటి బెల్ట్ ఎప్పుడైనా ఎవరి మీదైనా ఏ సందర్భంలోనైనా ప్రయోగించావా? గుర్తు తెచ్చుకో, లేకపోతే ఈ బెల్టే గుర్తు చేయిస్తుంది. బెల్ట్ నాకు ఉంది మిస్టర్ రంజిత్. ఉంది, కానీ నేను తీసినంత స్పీడ్గా నువ్వు తీయలేవు, నేను పట్టుకున్నంత ధైర్యంగా నువ్వు పట్టుకోలేవు. కారణం, లంచాలు తీసుకొని నీ చేతికి స్పీడ్ తగ్గిపోయింది. చట్టాన్ని వాడుకొని నీ చేతికి చావ చచ్చిపోయింది. ఇప్పుడు నీ కళ్ళ ముందున్నది నేను కాదు, నీ అంతరాత్మ. నీ కళ్ళకు కనిపించేది బెల్ట్ కాదు, నువ్వు చేసిన పాపం. ఒక నిరపరాధం నేరస్తుడుగా నిరూపించావు నువ్వు, అవునా? చెప్పు, ఒక నిజాన్ని అబద్ధం చేసావా లేదా? దొంగ సాక్ష్యం చెప్పించావా లేదా? చెప్పు.
నీతిని నిజాయితీని కొట్టి చంపేవలేదా? చెప్పు, కొట్టి ఏం చేసావు? ఎందులో? ఏ సాక్ష్యంతో? ఎవరి సాక్ష్యంతో? ఎలా చెప్పించావు? బాధ్యత గల ఒక ప్రభుత్వాధికారి కేవలం డబ్బు కోసం ఆశపడి ఒక నిరపరాధిని అపరాధిగా కోర్టు ముందు నిలబెట్టినందుకు ఇన్స్పెక్టర్ ప్రకాష్ పై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా న్యాయస్థానం ఆదేశిస్తోంది. నిందితుడు శక్తిపై ప్రాసిక్యూషన్ అభియోగాలు నిరాధారాలుగా తేలినందున అతనిని నిర్దోషిగా విడుదల చేయడమైంది. నేను చావడానికైనా సిద్ధమే కానీ ఇంకొక నిమిషం కూడా ఇంట్లో ఉండను. ఆగు. ఇదేమిటో తెలుసా? యాసిడ్. ఇది యాసిడ్ కాదు, నీళ్లు, ఒట్టి నీళ్లు. ఏదో ఒక రోజున నా తల్లి మీద చేసిన ప్రయోగమే నా మీద చేస్తామని కూడా తెలుసు. అందుకే ముందు జాగ్రత్త పడ్డాను. అప్పారా, ఇదేమిటో తెలుసా? యాసిడ్ ద్రావకం. స్వేచ్ఛగా సుఖంగా లోకానికి అంకితం కావాల్సిన అందాలను నీ గుప్పిట్లో పెట్టుకుని స్వార్థంతో వ్యాపారం చేయాలనుకున్నావు. అలాంటి నిన్ను ఒక్కసారి చంపకూడదు. నువ్వు నిన్ను చూసుకొని కుళ్ళి 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 చావాలి. నిన్ను చూసి లోకం చీ 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 అని ఆశ్రయించుకోవాలి. అలాంటి చావే నీకు రావాలి. నీ చావుతో మా అమ్మ ఆత్మకు ఆత్మశాంతి కలిగిస్తాను. చావు. ప్రతిసారి కోర్టు నుంచి తప్పించుకుంటున్నావు, కానీ ఈసారి నా కోర్టు నుంచి తప్పించుకోలేవు. నాయుడు బాబా, వాడికి మన న్యాయస్థానం విధించిన శిక్ష మరణ శిక్ష. శక్తి,
రక్తానికి రక్తం సమాధానం కాదన్నారు, ప్రాణానికి ప్రాణం సమాధానం కాదన్నారు. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. శక్తి, చట్టం సంగతి నేను చూసుకుంటాను, వాడి సంగతి నువ్వు చూసుకో. శక్తి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని నేనే పర్మిషన్ ఇచ్చాను. నాకు తెలుసు అది నేరం అని. కానీ నీలో ప్రవహిస్తున్న పగ, ద్వేషం బయటికి పంపడానికి ఇదొక్కటే మార్గం. ఉరుమితే మెరుపు మెరవాలి. ఉరిమింది, మెరిసింది, ఆ పైన వాన కురవాలి. అంటే నువ్వు శాంతించాలి. ఈ జనానికి, ఈ జీవితానికి దూరంగా వెళ్ళిపో. ఓట్లా